ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోప్ స్టార్స్ విత్ అనిత. ఈరోజు మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారండి. సీరియల్స్ తక్కువ చూసే వాళ్ళైనా కూడా గుర్తుపట్టే ఒక గెస్ట్. తను ఎవరో కాదు, శ్రీవాణి అండి. సో నెగిటివ్ షేడ్ అయినా పాజిటివ్ షేడ్ అయినా ఎలాంటి షేడ్ అయినా కూడా తన యాక్టింగ్తో మెస్మరైజ్ చేస్తారు ఆవిడ. అది మాత్రమే కాకుండా తను ఒక మంచి డాన్సర్. అంతేకాదండి, ఈవెంట్స్ చేస్తారు, యాంకరింగ్ చేస్తారు, యాక్టింగ్ అయితే ఇంకా సూపర్గా చేస్తారనుకోండి. ఇది మాత్రమే కాకుండా ఒక మదర్గా, ఒక భార్యగా, ఒక ఫ్రెండ్గా, ఎలాంటి ఒక రిలేషన్షిప్నైనా కూడా తనకంటూ ఒక ఏమంటారు, ఒక స్ట్రెంగ్త్ క్రియేట్ చేసుకునే విధంగా తను చూసుకుంటారు. ఒక మేనేజబుల్ పర్సన్ అని చెప్పొచ్చు, ఏదైనా చెప్పొచ్చు. అండ్ ప్రొడక్షన్ కూడా చేశారు, మంచి షోస్ని కూడా మనకు అందించారు. సో మరి తనతో సరదాగా కాసేపు మాట్లాడదాం. హలో శ్రీవాణి గారు. హాయ్ అనిత, ఎలా ఉన్నారు? నేను సూపర్. నువ్వని మాట్లాడుకుంటే బెటర్ ఏమో. మీరు అలా యాంకర్స్గా అలా అంటారా? అయితే ఓకే, కానీ కొంచెం కష్టమేమో నాకు. ఎందుకంటే నేను ఎక్కువగా మిమ్మల్ని కలవలేదు. ఓకే, నిన్ను ఎక్కువగా కలవలేదు, ఒక 2 times. ఐ థింక్ ఇది సెకండ్ టైం అనుకుంటాను. అవునా? నాకు మాత్రం నేను చాలా సార్లు టీవీలో చూస్తే మా అమ్మాయి అని చెప్పేసి ఫీలింగ్తోనే అలా మాట్లాడేస్తున్నాను. చూసారా, ఇలా అట్రాక్ట్ చేసుకుంటారండి. అయ్యో నిజమేనా కదా, ఎప్పుడు టీవీలో చూస్తుంటే మన అమ్మాయి అని చెప్పేసి మాట్లాడేసుకుంటాం. హలో అండి, మీరెలా ఉన్నారని ఇప్పుడు కొత్త వాళ్ళు కలిస్తే ఎలా మాట్లాడతాం, అలా మాట్లాడినట్టుగా నాకు ఇష్టం లేదప్పా. ఎరక్కపోయి వచ్చాను, ఇరుక్కుపోయాను ఉంటుంది చూసాను. ఆ పాట ఇప్పుడు నాకు కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పటివరకు ఇన్ని ఇంటర్వ్యూస్ చేశాను, ఎవరికి పాడలేదు, ఇప్పుడు పాడాలేము. బట్ చాలా బాగుంది. వామ్ వెల్కమ్. అంటే నేను మీకు వెల్కమ్ చేసినట్టు కాదు, నీకు చేసినట్టు కాదు, నాకు వెల్కమ్ వచ్చినట్టుగా అనిపిస్తుంది ఇక్కడ. బట్ థ్యాంక్ యూ సో మచ్. సో ఫస్ట్ నేను చూసినప్పుడు కూడా, నేను మయూరి ఆఫీస్లో చూసినప్పుడు ఫస్ట్ ఒకే మాట అన్నాను, పిచ్చి ఫోటోజెనిక్ అండి మీరు అని అన్నాను ఆ రోజు. థ్యాంక్ యూ సో మచ్. గుర్తుందో లేదో, బట్ ఎంతోమంది అని ఉంటారు. బట్ ఈరోజు నిన్ను అదే అంటున్నాను నేను. చాలా అంటే బ్లెస్డ్. ఇది ఓ పెద్ద కాంప్లిమెంట్. అండ్ మన అమ్మాయి అన్న ఫీలింగ్ అలా చూడగానే ఉంటుంది. నాకు తెలిసి ఎవరైనా లొకేషన్లోకి వస్తే కూడా నిన్ను వెంటనే వచ్చి మాట్లాడేస్తారు, అసలు ఆలోచించరు. నిజమేనా ఇది? థ్యాంక్స్ టు మై మామ్ అండ్ డాడ్. ఓకే, సో కాంప్లిమెంట్స్ అయిపోయాయి నాకు తెలిసి. బూస్టప్ కూడా నా మనసులో ఉందంతా చెప్పేశాను. ఇప్పుడు బుర్రలో తిరుగుతుందంతా కూడా అడగాలి. ఫస్ట్ నాకు తెలియాలి చాలా విషయాలు. చాలా మంది చాలా అందంగా ఉన్నావు అంటారు, కానీ చూడగానే అట్రాక్టివ్గా ఉన్నావు అమ్మా అని చెప్పేసి ఫస్ట్ అలాగే ఉంటుంది. అదే కదా చాలా ఇంపార్టెంట్, అట్రాక్టివ్గా ఉండడము. అండ్ అలాగే ఎక్స్ప్రెసివ్ అని అనొచ్చు. ఐ థింక్ ఎక్స్ప్రెసివ్, వెరీ ఎక్స్ప్రెసివ్. కళ్ళతోనే ఏ భావమైనా పలిగించడం అంటే అంత తెలియదు, కానీ ఓకే చూడగానే అయితే మా అమ్మాయి, మా తెలుగు అమ్మాయి అని అయితే అంటారు చక్కగా. అంత తెలియదు కానీ చూడగానే తెలుగు అమ్మాయి, మన అమ్మాయి అని అంటారు. బట్ ఎక్స్ప్రెసివ్ అండి, అదే నేను నా తరఫు నుంచి నేను నీకు ఇస్తున్న కాంప్లిమెంట్ అనుకోవచ్చు. సో ఏ క్యారెక్టర్స్ అంటే మీకు జనరల్గా ఎక్కువ ఇష్టం చేయడానికి? ఏ క్యారెక్టర్ డిఫరెంట్గా ఏదన్నా చేయడం ఇష్టమే. ఓకే, ఎనీథింగ్ లైక్ నెగిటివ్. యాజ్ అన్ ఆర్టిస్ట్గా నాకు ఏ క్యారెక్టర్ అయినా డిఫరెంట్గా, అంటే ఇప్పటివరకు చేసింది కాకుండా కొత్తగా ఏది చేసినా నాకు ఇష్టమే. ఓకే, అంటే చేసి నాకు చేయడం అనేది ఇంట్రెస్ట్. ఇప్పుడు నీకు చెయ్యని క్యారెక్టర్ ఎక్కడి నుంచి తెమ్మంటారు? ఇప్పుడు చెయ్యని క్యారెక్టర్ ఎక్కడి నుంచి? ఎన్ని సీరియల్స్ చేసావు ఇప్పటికి? నేనా ఇప్పటివరకు ఒక 22 సీరియల్స్ చేశాను. మరి చెయ్యని క్యారెక్టర్ ఎక్కడి నుంచి తెమ్మంటావు? హలో, ఎన్ని రకాల క్యారెక్టరైజేషన్స్ ఉంటాయి తెలుసా? నేను తొక్కలో చేసింది 22 సీరియల్ మాత్రమే. మనం మెగా హీరోస్ చేసిన ఎన్ని క్యారెక్టరైజేషన్స్ అండి. అలా అంటారా? అంతే కదా. మరి ఎందుకు అలా కొత్త క్యారెక్టర్ మీరు చెప్పినా కూడా రావట్లేదా? చెప్పినా కూడా రావట్లేదా అంటే అలా ఏం లేదు. కొన్ని వస్తున్నాయి, దానికి నేను కొన్ని వస్తున్నాయి, అవి నాకు నచ్చట్లేదు. కొన్ని ఏమో నేను చూస్తుంటే అవి నాకు వస్తే బాగుండు అనుకుంటున్నాను, కానీ ఆ అవకాశాలు ఏమో కుదరట్లేదు. అలా అవుతున్నాయి అనమాట. అరే ఈ క్యారెక్టరైజేషన్ కొత్తగా ఉంది, నాకు వచ్చింటే బాగుండే అని చెప్పేసి నేను కొన్ని ఫీల్ అవుతూ ఉంటా. కొన్ని ఏమో ఆల్రెడీ చేసినాయి, ఈ టైప్ ఆల్రెడీ చేసింది కదా, ఇంకా బాగా చేస్తుందేమో అని మళ్ళీ చేసినటువంటి వాటినే పిలవడం జరుగుతుంది. సో కొత్తగా నా మీద ఎవరు ప్రయోగం చేయట్లేదు అన్న బాధ అయితే నాకు ఉంది. చూసారా ఎంత? నాకైతే యాక్టింగ్ అనేది ఇష్టం, ప్యాషన్. కొత్తగా అంటే నేను చేయగలుగుతానన్న చేస్తానో లేదో నాకు తెలీదు, బట్ నేను డెఫినెట్గా నాకు రాకపోయినా నేర్చుకొని చేస్తానన్న కసి అయితే నాలో ఉంది. కాబట్టి డెఫినెట్గా ఎవరన్నా అది చేస్తానో చేయనో తెలీదు అన్నారు. చూసారు, కానీ ఇది కష్టం అండి. నువ్వు అంటే నాకు కష్టంగా ఉంది. చూద్దాం ఇంటర్వ్యూ ఎండింగ్ కల్లా నేను నువ్వు అనగలిగితే ఓకే, నాకు మీరు వస్తుంది. సో మీకు అర్థమైపోయి ఉంటుంది, అటు ఇటు క్లమ్జీ వస్తుంది. సో ఆ హాట్ సీట్ లో కూర్చున్నప్పుడు డెఫినెట్ గా ఆపోజిట్ లో ఎవరున్నా సరే మీరు అనే మాట్లాడాలి. నాకు తెలియకుండా నేను యాంకరింగ్ షోస్ చేసేటప్పుడు చిన్నపిల్ల వచ్చినా మీరు ఏంటండి అనేస్తాను, తెలియకుండా అది అలవాటైపోయి. ఓకే, సో ఇంకా ఓకే క్యారీ ఆన్. సో యాంకరింగ్ గురించి అన్నారు కాబట్టి, ఎప్పుడో అంటే ఒక 15 years బ్యాక్ చైల్డ్ యాంకర్గా వచ్చారు మీరు. అప్పటి నుంచి ఇప్పటి వరకు చూస్తున్నాము, కొంచెం అటు ఇటుగా మారుతున్న ఎక్స్ప్రెషన్స్, లైక్ ఫేస్, ఆ వార్మ్ వెల్కమ్ ఎవరిని చూసినా కూడా మీరు రిసీవ్ చేసుకునే విధానం, అంటే ఏదైనా సరే ఎలాంటి గోల్ ఉన్నా మీకు, లైక్ ఓటమి కావచ్చు, గెలుపు కావచ్చు, రిసీవ్ చేసుకునే విధానం ఉంది చూసారు, అది అసలు మారలేదు. మీరేమంటారు? నేర్చుకున్నానంటాను. అంతే అంటారా?
ఫస్ట్ తర్వాత నీకు ఏ కోపాలు ఉన్నా ఏమున్నా అవి తర్వాత చూపించుకో. ఫస్ట్ మనిషి కనిపించిన వెంటనే హాయ్ ఎలా ఉన్నారు బాగున్నారా అని ఒక చక్కటి స్మైల్తో వాళ్ళకి వెల్కమ్ చెప్తే వాళ్ళకి మన మీద ఉన్న నెగిటివ్ థాట్స్ అన్నీ కూడా పోయి మళ్ళీ మనల్ని అంతే ఆప్యాయతంగా మనకి హాయ్ చెప్తారన్న ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి అలాగే చెప్తాను. ఓకే, కానీ అది అంత ఈజీ కాదని నేను అనుకుంటాను, మీరేమంటారు? ఈజీ కాదు, 15 years ఎక్స్పీరియన్స్. ఎక్స్పీరియన్స్ అని కాదండి, చిన్నప్పటి నుంచి కూడా ఇప్పుడు కొత్తగా హలో అండి బాగున్నారా అన్ని క్యాజువల్గా వచ్చేస్తుంది. ఇప్పుడు పరిచయం ఉన్నా లేకపోతే ఎవరన్నా మన వైపు చూసారంటే హలో అండి, వాళ్ళు ఎవరో నాకు తెలియదు నా వైపు చూసారంటే హలో అండి, ఇది అలవాటు అయిపోయింది నాకు. ఓకే, సో అంటే అది మంచిదని నేను అనుకుంటున్నాను. చాలా చాలా మంచిదండి, నిజం చెప్పాలంటే చాలా మంచిది. కాకపోతే ఏంటంటే అంత ఈజీగా అన్ని మర్చిపోగలగడం అన్నది అది దేవుడిచ్చిన వరం. అది కూడా ఇంకొక వరం అని మీకు అనుకోవచ్చు. నాకైతే సీరియస్లీ ఎవరి మీద కోపం ఉందంటే ఆ టైంకి నేను తీర్చేసుకుంటాను లోపల పెట్టుకోకుండా. అయిపోయిందా అమ్మాయి, అయిపోయిందమ్మా నాకు నీ మీద కోపం వచ్చింది, లేకపోతే మళ్ళీ నేను మాట్లాడలేనని డైరెక్ట్గా ముందు చెప్పేసి మళ్ళీ కంటిన్యూ చేసేస్తాను. చాలా మంది మిగతా వాళ్ళు కూడా నా మీద కనుక కోపం ఉంటే అలాంటివే చెప్పేసి నాతో మళ్ళీ మాట్లాడితే బాగుంటుందని నా ఉద్దేశం. ఓకే, సో ఇప్పుడు కోపం వరకు వచ్చేసింది, ఎక్కడో స్టార్ట్ చేద్దాం అనుకున్నాను, కోపం దగ్గర ఆల్రెడీ ముందుకు వచ్చేసాం మనము. సో మీరు ఫస్ట్ ఇండస్ట్రీకి ఒక 7th క్లాస్లో, అరౌండ్ 7th క్లాస్ అయినా 8th క్లాస్లో వచ్చారు? 7th క్లాస్లో ఈటీవీలో సినీ రంజని మనోరంజని అనే ప్రోగ్రామ్తో స్టార్ట్ చేశాను. సో అది ఆల్మోస్ట్ అందరికీ ఆడియన్స్కి కూడా తెలుసు. కానీ ఫస్ట్ మీరు కెమెరా ఫేస్ చేసిన ఫీలింగ్ మీకు ఎలా ఉంది అసలు? మీరు అంటే కెమెరాని ఫేస్ చేస్తున్నప్పుడు 7th క్లాస్ అంటే చాలా చిన్నవాళ్ళు, వాళ్ళు ఆడుకోవడము లేదంటే ఇంకేమైనా ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్లో ఉండడం, డాన్స్ చేయడం, సింగింగ్ అదంతా ఓకే. కెమెరా ఇస్ డిఫరెంట్, అంటే వాళ్ళు అలా లైట్స్లో నించోబెట్టగానే ఇప్పటికీ చాలామంది ఈ లైట్స్ ముందు మేము ఉండలేము అని అంటారు. మీకు ఎలా అనిపించింది? యాక్చువల్లీ నిజం చెప్పాలంటే అంత గుర్తులేదా? ఇదే అంటే అప్పటికి నేను స్కూల్లో కల్చరల్ యాక్టివిటీస్లో చాలా ఎక్కువగా పార్టిసిపేట్ చేసేదాన్ని. సో నాకేమీ అంటే తెలీదు. యాంకరింగ్ చేస్తామమ్మా అంటే చేస్తాను. యాంకర్ అంటే ఏంటి, యాంకరింగ్ అంటే ఏంటో కూడా నాకు తెలియదు అనమాట. సో చేస్తామంటే చేస్తాను. ఏదో స్క్రిప్ట్ ఇచ్చారు చెప్పమ్మా అన్నారు. చదువుకునే పిల్లలు డెఫినెట్గా నాకు ఇంత పారాగ్రాఫ్ ఇచ్చారంటే చూస్తాను చెప్పేస్తాను కదా. సో అలా వెళ్ళిపోయింది. నాకు నిజంగా తెలియదు, లేదంటే ఏమైనా ఇబ్బంది పడ్డా నాకు అది కూడా గుర్తులేదు ఫ్రాంక్లీ స్పీకింగ్. ఓకే. సో తర్వాత వెంటనే మీరు సీరియల్స్లోకి అయితే ఒక 2-3 yearsలోనే వచ్చేసారు, అరౌండ్ 10th క్లాస్ ఆ టైంలో సీరియల్లోకి వచ్చారు. మూవీ ఆఫర్స్ వచ్చాయి. దాని తర్వాత మమ్మీకి ఇష్టం లేదనుకుంటా, మేబీ 2 మూవీస్ అయితే చేశాను. దాని తర్వాత మూవీస్ చేశారు అయితే? మూవీస్ మంచి మూవీస్ వస్తే మా మమ్మీ ఒప్పుకోలేదు, చిన్న మూవీస్ ఏవో ఒప్పుకుంది. అప్పుడు అంటే నేను బ్రాహ్మణ్ని. ఓకే. దానికి తోడు ఏంటంటే మా మమ్మీ ఏం చెప్తే అదే వినటం, మా మమ్మీ తీసుకెళ్ళటం, మమ్మీ చేయమంటాం, మళ్ళీ రిటర్న్ వచ్చేయటం, అంతవరకు ఇంక అంతమించి ఇంకా బయట ప్రపంచం ఇంకేమీ తెలియదు. ఊహు టైప్లో ఉండేదాన్ని. సో అలా ఒక 2 మూవీస్ చేశాను. దాని తర్వాత మంచి పెద్ద మూవీ ఆఫర్స్ వచ్చాయి. సో మమ్మీ అవి ఒప్పుకోలేదు, ఓకే అనుకున్నాను. దాని తర్వాత సీరియల్ నుంచి ఆఫర్స్ వచ్చాయి, అలా కంటిన్యూ అయిపోయాను. ఓకే. సో ఫస్ట్ సీరియల్ ఏదంటే? ఫస్ట్ సీరియల్ ఇంద్రా ప్రొడక్షన్స్, మహేష్ బాబు వాళ్ళ సిస్టర్ మంజుల గారిది అపూర్వ రాగాలు అనే సీరియల్ చేశాను. పైలట్స్ అది చేశాను. సీరియల్ అయితే కెమెరా ఫేసింగ్ అదే, కాకపోతే టెలికాస్ట్ అయ్యింది మళ్ళీ ఈటీవీఏ. ఘర్షణ అనే సీరియల్తో మళ్ళీ సేమ్ ఇంద్ర ప్రొడక్షన్స్, ఘర్షణ అనే సీరియల్తో నేను మళ్ళీ వచ్చాను. ఓకే. సో ఫస్ట్ సీరియల్ ఎన్ని సంవత్సరాలు చేశారండి మీరు? ఫస్ట్ సీరియల్ పైలట్స్ మాత్రమే చేశాను. పైలట్స్ మాత్రమే ఓన్లీ? ఇప్పుడు ఇక్కడికి వస్తేనే నాకు కొంచెం మళ్ళీ చిరగ్గా ఉంటుంది. చెప్పాలా? పర్వాలేదు చెప్పండి, మనవాలే. సరే మళ్ళీ నేను అడుగుతాను ఈ టాపిక్ ఇంతవరకు నేను చెప్పలేను, ఎందుకంటే ప్రతి చోట ప్రతిసారి చెప్తున్నా, ఏదో గొప్పగా చెప్పుకున్నాను అని చూసిన ప్రతిసారి మా మమ్మీ మా వాళ్ళు నన్ను తిడుతున్నారు అందుకని. ఓకే. సో పైలట్స్ మాత్రమే చేశారు ఫస్ట్ సీరియల్. ఇంద్ర ప్రొడక్షన్స్ కి 3 సీరియల్స్ కి అగ్రిమెంట్ చేశానండి. ఒకటి అపూర్వ రాగాలు, ఒకటి ఘర్షణ, ఒకటి పండంటి కాపురం, ఒకటి జెమినీ టీవీ కన్నారు, ఒకటి ఈటీవీ కన్నారు, ఒకటి మా టీవీకి. ఒకే ప్రొడక్షన్. ఆవిడకి ఆ టైంలో నేనంటే చాలా ఇష్టం మమ్మీ. ఎందుకు అంటే నాకు ఆవిడ అన్న విషయం కూడా నాకు తెలియదు, చిన్నదాన్ని, అంత నాలెడ్జ్ లేదు ఈ ఇండస్ట్రీ గురించి. ఓకే 3 సీరియల్స్ ఏమన్నారు, ఓకే చేస్తా అన్నాను. అపూర్వ రాగాలు పైలట్స్ అయ్యాయి, ఘర్షణ సీరియల్ రన్నింగ్ అవుతోంది, టెలికాస్ట్ కూడా అవుతోంది, పండంటి కాపురం ఇంకా స్టార్ట్ చేయాలి, అప్పుడే అపూర్వ రాగాలకి స్లాట్ వచ్చింది అన్నారు. అప్పుడు నేను మా ఆయనతో జంప్. అందుకే మీరు ఎన్ని సంవత్సరాలు అనగానే ఏం చెప్పాలో. యాక్చువల్లీ నాకు ఆ విషయం తెలుసు, అదే ఆల్మోస్ట్ తెలుసు. బట్ కాకపోతే హౌ కమ్ అంటే ప్రతి ఇంటర్వ్యూలో మీ లవ్ స్టోరీ ఏంటి, ఎలా స్టార్ట్ అయిందని మొదలు పెట్టారు, కానీ సీరియల్ ఇలా అని లింక్ లో తీసుకురాలేదు. కానీ ఈ లింక్ లో చెప్తే మరీ బాగోదేమో నాగే. బట్ స్టిల్ లైఫ్లో ఒక ఘట్టం అనుకోవచ్చు లైఫ్ పార్ట్నర్ అనేది. అందులోనూ ఆ ఏజ్లో అంటే ఇప్పుడు చాలా ఫాస్ట్ అయిపోయారని అంటారు జనరల్గా, బట్ కాకపోతే ఆ ఏజ్ అంత ధైర్యం, అది మామూలు ధైర్యం కాదు.
అందులో ఫ్యామిలీ అంత సపోర్ట్ ఉండి, ఫ్యామిలీ అంటే అంత ఇష్టం ఉండి, బ్రాహ్మణ్స్ అని చెప్పారు. ఆ విషయం నాకు ఇప్పటివరకు తెలియదు. సో పర్టికులర్లీ చాలా ట్రెడిషనల్, అందరూ కాదని కాదు, అందరూ లేదు మా బట్ ఇంట్లో మరీ బ్రాహ్మణ్స్ అంటే చేస్తాం. ఇంకెక్కువ. అయ్యో మా ఇంట్లో మరీ చేసేస్తాం. మా ఇంట్లో ఫ్రెండ్స్ ఎవరైనా వస్తే మా అమ్మ అయితే లిటరలీ వాటర్ ఇస్తే గ్లాస్ బయట పెట్టించేది. ఆ టైప్ చేసేస్తాం అనమాట ఇంట్లో. చూసారా ఎలా అయిపోయింది. ఎలా అయిపోయింది ఎలా అంటే యాక్చువల్లీ మా హస్బెండ్ మాకు ముందు నుండే పరిచయం. నేను యాంకరింగ్లోకి రావడానికి కూడా కారణం ఆయన. ఓ యా గ్రేట్. సో ఇంటి దగ్గరలోనే ఉండేవాళ్ళం. చిన్నప్పుడు ఏంటంటే స్కూల్ నుంచి మనకి స్టేజ్ డ్రామాస్ చేయించేవాళ్ళు. కృష్ణాష్టమికి కానివ్వండి, చిన్న చిన్న అకేషన్స్లో కానివ్వండి. అలాంటప్పుడు ప్రెస్ వాళ్ళు ఇలా యాంకరింగ్ చేస్తామని అడిగారు. మేబీ అప్పుడే ఈ సైజులో ఉన్నానేమో మరి. ఉన్నానేమో అంటే మీకు గుర్తులేదా? గుర్తులేదా అంటే నేను 7th క్లాస్ అయినా కొంచెం పెద్దగానే ఉండేదాన్ని. పెద్దగా ఉండేదాన్ని అంటే సేమ్ ఇదే హైట్ అనుకోండి, దీనికన్నా 1 ఇంచ్ తక్కువ అంతే. ఓకే. అప్పటి నుంచి 1 ఇంచ్ తప్ప ఇంకెక్కువ పెరగలేదు నేను. అప్పట్లోనే పెళ్లి హైట్ నాపేసింది అంటారా ఇంటి కంపెనీస్? అయ్యో యాంకరింగ్ నా హైట్ నాపేసింది తప్ప. అంతే అంటారా? సీరియస్లీ 7th క్లాస్ కి ఇప్పటికీ నేను 1 ఇంచ్ పెరుగుంటాను. హ్యాపీగా ఫీల్ అయ్యేదాన్ని. ఆ తర్వాత ఇంకా పెరగడం ఆగిపోయింది. అయ్యో సో అప్పట్లో అడిగితే మా హస్బెండే తీసుకెళ్ళి అక్కడ యాంకరింగ్ చేయించారు. ఈవెన్ మూవీస్ అన్నానా మా హస్బెండే తీసుకెళ్ళి మూవీస్ చేయించారు. సీరియల్స్ అన్నానా సీరియల్ కూడా ఆయనే ఆడిషన్కి వెళ్ళి చూపించి ఆయనే తీసుకొచ్చారు. అప్పట్లో మాకు ఫ్యామిలీ ఫ్రెండ్స్. ఓకే. సో పెళ్ళి కూడా ఆయనే చేసుకున్నారు. అన్నీ నేను చేసేసి పెట్టిన తర్వాత ఇంకా పెళ్ళి కూడా నేనే చేసేసుకుంటాను అనుకున్నారేమో. ఇంకేముంది ఇంకా నేను స్పెషల్ కానీ. బట్ సీరియస్లీ విక్రమ్ గారు కదా, నాకు తెలుసు విక్రమాదిత్య గారు కూడా. సో కానీ మిమ్మల్ని చాలా మోటివేట్ చేయడానికి ఆయన పుట్టారు, మిమ్మల్ని పెళ్లి చేసుకున్నారు. ఆయన చాలా హైపర్ యాక్టివ్ అండి, సూపర్ డాన్సర్. ఆయన యాక్టింగ్ కోర్స్ తీసుకున్నారు. నాకు తెలుసు అండి, ఫోన్ మాట్లాడితే కూడా మాట్లాడేస్తారు, క్యాచ్ చేయాలి మనం. చాలా ఎక్స్ప్రెసివ్. అండ్ ఇంకోటి ఏంటంటే ఆయన మాట్లాడుతుంటే టైం కూడా తెలియదు అనమాట. అలా నవ్విస్తూ ఉంటారు. టైం అంటే అలా గడిచిపోతుంది మనకి. ఇప్పుడు టీవీ సినిమాలు ఏమక్కర్లేదు, అయితే ఉంటే చాలు. చూసారు ఇప్పటి వరకు కూడా ఇంకా ఆ ఫీలింగ్ ఉందంటే, అంటే అసలు మేడ్ ఫర్ ఈచ్ అదర్ అనడానికి. ఎందుకు మా మమ్మీ, మా డాడీ, మా సిస్టర్స్ ఎవరు వచ్చినా విక్రమ్ లేడా, నేను ఉన్నాను కదా అంటే విక్రమ్ లేడా అని అడుగుతారు. సరే అని కూర్చుంటాను. ఉంటే అక్కడ అట్మాస్ఫియర్ మొత్తం కూడా ఒక లాంటి ఫీల్లోకి తీసుకెళ్ళిపోతారు అనమాట ఆయన. అదే. సో అసలు మీరు దేన్ని వదలరండి, యాంకరింగ్ ఈవెంట్స్ చేస్తారు. ఈవెంట్స్లోకి వెళ్తే కూడా ఎంతమంది ఉన్నా కూడా మొత్తం అందరూ దృష్టి కూడా మీపైనే ఉంటుంది. జనాల్ని గ్రిప్లో నేను అంటాను, నేను చూశాను, నేను అంటాను. ఇప్పుడు నాకు రైట్ ఉంది, ఎందుకంటే నేను చూశాను కాబట్టి. యాంకరింగ్ చాలా తక్కువ, నాకు చేయడం రాదు. నేను ఇప్పుడైతే ఫ్రాంక్గా ఒప్పుకుంటాను. బట్ ఏదో అలా యాంకరింగ్ అయితే నన్ను ఇప్పటివరకు బతికిస్తుంది సీరియల్స్. కానీ ఈవెంట్స్లో అయితే అవసరం అండి, బాగా తిప్పుకుంటారు. ఈ విషయం మీరు ఒప్పుకోవాలి, ఆ విషయం మీకు కూడా తెలుసు. ఈవెంట్స్కి వెళ్తే మాత్రం ఆడియన్స్ని బాగా అట్రాక్ట్ చేసేస్తారు వాళ్ళు, బాగా శ్రీవాణి అనేలాగా. డెఫినెట్గా చేసిన ప్రోగ్రామ్ వాళ్ళే నన్ను దాదాపు 10-15 ఈవెంట్లకు పిలుస్తారు. సో ఈవెంట్స్ కూడా చాలా బాగా చేస్తారు. ఈవెంట్స్ రెగ్యులర్గా అండి, ఫ్రమ్ 10th క్లాస్ నుంచి ఇప్పటివరకు కూడా నాకు సీరియల్స్ ఉన్నా లేకపోయినా, ఈ చెక్స్ వచ్చినా రాకపోయినా నేను సర్వైవ్ అవుతున్నానంటే ఈవెంట్స్ వల్లే. ఎందుకంటే ఈవెంట్స్ చేయడము మామూలు విషయం కాదు. ఒకటి డాన్సర్, మీరు డాన్స్ చేస్తారు బాగా, అవన్నీ అంటే ఏంటంటే ఇంటర్నల్ ఫ్యాక్టర్స్. బట్ ఈవెంట్ వచ్చేసరికి తెలియని వాళ్ళ మధ్యలో చేయాలి. యాంకరింగ్ వేరు, ఆన్ స్టేజ్ యాంకరింగ్ వేరు. నేను ఫేస్ చేశాను, అందుకే అడుగుతున్నాను. సో ఈవెంట్స్లో వాళ్ళ ఆడియన్స్, వాళ్ళ అరుపులు, వాళ్ళ కేకలు, వాళ్ళని కూల్గా సటిల్గా కూర్చోబెట్టాలంటే అది మామూలు విషయం కాదు, కత్తితో సామాన్ అనుకోవచ్చు. సో అది కూడా ఏంటి విక్రమ్ గారు నేర్పించారా? ఆల్మోస్ట్ ఇంకా అన్ని చూసే, ఆల్మోస్ట్ అన్ని ఆయన చూసే. అవును, అంటే ఒక ఏజ్లో మనం ఒకరిని చూసి ఇన్స్పైర్ అవుతున్నామంటే ఆల్మోస్ట్ ఆయన చేసే సగం పని అంతా మనం చేస్తూ ఉంటాం. మిగతాది అది తీసుకొని ఇంకోటి మనం ఏమైనా డెవలప్ చేసుకుంటాం. కానీ ఒక్కరిని మాత్రం ఇన్స్పిరేషన్గా తీసుకుంటామంటే మా ఆయన. ఈవెన్ ఆయన డాన్స్ చేస్తారు, ఆయన చేసే ఎక్స్ప్రెషన్స్ నుంచి కొన్ని కాపీ కొట్టే నేను చేస్తాను. ఇప్పుడు నేను కొంచెం మార్చుకున్నాను. అప్పుడు తెలియకుండా ఒకరు అట్రాక్టివ్గా ఉన్నారంటే మనకు తెలియకుండానే వాళ్ళ స్టైల్ని మనం అడాప్ట్ చేసుకుంటాం. సో అలా నేను మా ఆయన్ని చాలా అడాప్ట్ చేసుకునేదాన్ని. లేదంటే నేను ఎప్పుడు హాయిగా చెప్పేది హాయ్. ఈవెన్ మీరు హాయ్ హలో ఎలా ఉన్నారని నవ్వుతూ పలకరిస్తారు కదా, మా ఆయన ఎవరన్నా ఉంటే హలో ఎలా ఉన్నారు అనుకుని మాట్లాడేస్తారనమాట. నేను ఎందుకంత ఓవర్గా రియాక్ట్, ఎందుకు అలా మాట్లాడుతున్నావు అని అనేదాన్ని. పలకరించాలి, ప్రతి ఒక్క నవ్వుతూ పలకరించు, దాని తర్వాత ఏమైతే అది కానివ్వు అని చెప్పేసి ఆయనే నేర్పించారు. సో అప్పటి నుంచి. లేదంటే ఎప్పుడు నెగిటివ్ క్యారెక్టర్ చేసిన మొహం ఇలాగే ఉండదు. నాకు ఆ విషయం కూడా చెప్పారు లాంగ్ బ్యాక్ మీరు. లైక్ అవునా హాయ్ ఇలా ఉండేది. సీరియస్లీ నెగిటివ్ క్యారెక్టర్స్ చేసి ఒక ఏజ్ గ్రూప్లో మనం అన్ని అంటే ఒకరిని చూసి అడాప్ట్ చేసుకోవడం, ఆ క్యారెక్టరైజేషన్లో బాగా ఇన్వాల్వ్ అయిపోవడం, ఇలాంటివన్నీ ఉండి సో సీరియస్గానే 3 సీరియల్స్ నెగిటివ్ క్యారెక్టర్సే, ఒక్కొక్కటి ఒక్కొక్క డిఫరెంట్ వేరియేషన్. ఎక్కడ నవ్వుతూ మాట్లాడే అవకాశమే లేదు. పొద్దున 7 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు నేను అదే మూడ్లో ఉండి బయటికి వెళ్ళి ఇలా నవ్వాలంటే ఎందుకు వస్తుంది?
ప్రతి మాట వెటకారమైన మాటే, ప్రతి మాట ఒకరిని పోక్ చేసేటటువంటి డైలాగే. రోజుకి సీరియల్ అంటే మీకు తెలిసిందే 12-13 సీన్లు చేస్తారు, ప్రతి దాంట్లో డైలాగులు అలాగే ఉంటాయి. నా మాట కూడా మారిపోయింది. సో అందుకే అక్కడ నుంచి కొంచెం బయటికి రావాలని బయటకు వచ్చాను. అందులో శ్రీవాణి గారు ఉంటే ఇంకొకటి ఏంటంటే ప్రతి సీన్ లో ఇంజెక్ట్ చేస్తారు, సీన్ మధ్యలో శ్రీవాణి ఇలా పుల్ల పెట్టినట్టే వాళ్ళు పొడిచినట్టే ఉంటాయి డైలాగులన్నీ. ప్రతి సీన్ లో ఆ టైంలో చంద్రముఖి, మనసు మమత ఇవన్నీ చేసే టైంలో అప్పట్లో కొన్ని ఇంటర్వ్యూస్ ఇచ్చాను. అప్పుడు నా ఫేస్ యాటిట్యూడ్ కూడా నేనేనా మాట్లాడింది అలాగా అన్నట్టు ఉండేది. నేను తర్వాత చూసుకుంటే నా మాట తీరు, నా బాడీ లాంగ్వేజ్, అసలు ఎవరితో మామూలుగా మాట్లాడేదాన్నే కాదు, అలా అయిపోయింది ఆ పరిస్థితి. నాకు ఒక విషయం అర్థం కాదండి, మీరు అంత యంగ్ ఏజ్లో 15లో 16లో చేసుకున్నారు కదా పెళ్ళి మీరు? 18. ఎందుకు అలా 18 అని చెప్తున్నారు? 18 కాదే, 18లో కాదే మీరు పెళ్లి చేసుకున్నారు? 18 years కంప్లీట్ లేదు మీరు ముందే చెప్పారు, ముందే చేసుకున్నానని. అంటే 17 years లో వెళ్ళాం. చూసారా, ఎవరు నాకు తెలియదు, ఇప్పుడు నిజం చెప్పారు. అక్కడ ఎవరు పెళ్లి చేయలేదు, చిన్నగా ఉంది అమ్మాయి అని చెప్పేసి పెళ్లి చేయలేదు. ఆ తర్వాత ఇంకా 18 సెప్టెంబర్ 2కి 18 కంప్లీట్ అయింది. సెప్టెంబర్ 15కి మ్యారేజ్ చేశారు మళ్ళీ ట్రెడిషనల్ గా కంప్లీట్, ఇంట్లో వాళ్ళందరూ కలిసి. సో బయటికి వెళ్ళిపోయారు కదా, ఎన్ని రోజులు ఉన్నారు బయట అది చెప్పండి, నాకు చాలా ఇంట్రెస్టింగ్ కదా అసలు. ఆ విషయం అయితే పెద్దగా అంతగా అడగలేదు. అసలు ఏం తిన్నారు? 45 days ఏం తిన్నారు, ఎలా ఏంటి? ఆయన వర్కింగ్, నేను వర్కింగ్, ఇంట్లోంచి నేనో లక్షన్నర ఆయనో లక్ష అలా తీసుకొని బయటికి వెళ్ళిపోయి, అక్కడ నాకు షిరిడి అని చెప్పి తీసుకెళ్లారు, నా నోట్లో మాటలాగవు అని చెప్పి. తీరా చూస్తే అమలాపురం దగ్గర బెండమోర్ లంక అని ఒక ఊరంట, అది నాకు తెలియదు. తీసుకెళ్తే పల్లెటూరు, షిరిడి అన్నారు కదా నేను అడుగుతూ ఉంటే, ఆహా షిరిడి అంటే నువ్వు ఫోన్ చేసి అందరూ చెప్పేస్తావు, అందుకే నేను చెప్పలేదు నీకు అని ఆ ఊరికి తీసుకెళ్లారు. సో అక్కడ ఒక కొరియోగ్రాఫర్ ఉండేవాళ్ళు, ఆయన ఇప్పుడు బాంబేలో సెటిల్ అయినట్టున్నారు. ఆ కొరియోగ్రాఫర్ వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి అక్కడ సపరేట్ ఇండిపెండెంట్ హౌస్, పక్కన ఒక చెరువు, ఒక సీనరీ ఉంటుంది కదా, అలాంటి లొకేషన్లో వెళ్ళి ఉన్నాం అనమాట. బాగా ఎంజాయ్ చేసి ఉంటారు లైఫ్లో, మర్చిపోలేని రోజులు 45 days. అక్కడ ఏంటంటే ఘర్షణ అనే సీరియల్ నాకు టెలికాస్ట్ అవుతుంది. నేను హీరోయిన్ అనమాట ఆ సీరియల్కి. వెళ్ళి పక్కింటి వాళ్ళ ఇంట్లో అది నేనే అని చెప్పి సీరియల్ చూసేదాన్ని. చిన్నదాన్ని కదా, అది ఎక్సైట్మెంట్ ఉంటుంది నా సీరియల్ ఇది అని. మరి ఇక్కడ ఉన్న సీరియల్ వస్తుందంటే అది ముందే చేసి పెడతారండి అని చెప్పేసి ఇలా చెప్పుకోవటం. తర్వాత పాప మా సీరియల్ నా ప్లేస్లో ఎవరినైతే రీప్లేస్ చేయలేదు. సీరియల్ నాకు తెలిసి ఇది చెప్పచ్చా చెప్పకూడదు, ఈటీవీ సీరియల్ చరిత్రలో 60 ఎపిసోడ్లకు అయిపోయిన సీరియల్ నాదే. ఓకే, ఈటీవీ సీరియల్స్ అంటే మీకు తెలుసు ఇలా. రీజన్ ఏంటంటే? రీజన్ నేను వెళ్ళిపోయాను. మీదేనా రీజన్? మీరేనా గొప్పగా అనమాట. కానీ ఆ తర్వాత పాపం మా ఇంద్ర ప్రొడక్షన్స్ నుంచి ఒక్క సీరియల్ కూడా రాలేదు. ఓకే, సో కానీ ఆ తర్వాత మీకు చంద్రముఖి సీరియల్ కూడా ఈటీవీలోనే కదా అది వచ్చింది. సో అంటే వాళ్ళు కూడా చిన్నమ్మాయి తెలియదు తనకి అన్న ఇదిలో పాపం వదిలేసారు. ఐఎమ్ రియలీ సారీ ఇంద్ర ప్రొడక్షన్స్ వారికి, ఈటీవీ వారికి, అందరికి. అంటే అప్పట్లో తెలియక జరిగిన పని. ఓకే, ఇప్పటికీ మీరు బాధపడుతుంటారా? 60, 70, 60, 70, 80 ఎంతో అంత గుర్తులేదు కానీ 100 బిలోలోనే సీరియల్ అయితే ఆగిపోయింది. దాని తర్వాత అదే చంద్రముఖి సీరియల్ 6.5 years 7 years చేశాను మళ్ళీ. ఒక పెద్ద ప్రాజెక్ట్ మళ్ళీ ఈటీవీలో వచ్చాయి. సో మళ్ళీ నాకు బ్రేక్ వచ్చింది ఈటీవీయే. కానీ ధైర్యం ఎలా సరిపోయిందండి? అంటే అప్పట్లో కూడా టీవీ అంతో ఇంతో చూసేవాళ్ళు, అంటే లైక్ క్రైమ్స్ కావచ్చు, కొద్ది గొప్ప ఇంట్లో ఎవరితో మాట్లాడకూడదు, ఎవరు ఏదైనా చాక్లెట్స్ ఇస్తే తినకూడదు, సింపుల్ చిన్న విషయాలు చెప్తారు కదా, అలాంటిది విక్రమ్ గారితో అలా వెళ్ళిపోవడానికి ధైర్యం? కిడ్నాప్ చేస్తుంటే, ఏమైనా చేస్తుంటే, చంపేస్తుంటే? దాని గురించి నేను చెప్పాలి ఏంటంటే, నాకు విక్రమ్ అనే వాళ్ళు నాకు బయటి వాళ్ళు, కొత్త వాళ్ళు కాదు. నాకు చిన్నప్పటి నుంచి బాగా పరిచయం ఉన్న వ్యక్తే. మేము నార్మల్గా అంటే ఒకవేళ షూటింగ్ గ్యాప్ ఉన్నా, స్కూల్ గ్యాప్ ఉన్నా మేము అందరం కలిసే ఉంటాం. కాబట్టి నేను బయట వ్యక్తితో వెళ్తున్నాను అన్న ఫీలింగ్ అయితే నాకు లేదు. వాళ్ళ ఫ్యామిలీ అంతా మాకు తెలుసు, విక్రమ్ అనే వ్యక్తి మాకు తెలుసు, అందరూ పక్కనే ఉంటాం. సో ఆ ధైర్యంతో వెళ్ళాను. అండ్ వెళ్తున్నానంటే నేను అది లేచిపోతున్నాను అన్నట్టుగా కూడా వెళ్ళలేదు, అంటే తెలీదు ఆ టైంలో. తర్వాత ఆలోచిస్తావు, నేను ఇలా చేశానా, ఇది తప్పు చేశాను కదా, ఇది ఇక్కడ ఉండి చేసుకోవచ్చు కదా అని కొంచెం మెచ్యూరిటీ వచ్చిన తర్వాత ఆలోచిస్తే అలా జరిగింది. ఫోన్లే అయిపోయింది అనుకున్నాను. ఏం జరిగింది, ఇప్పుడు హ్యాపీగా ఉంది కదా, అది చాలు. ఇప్పుడేంటి, అప్పుడే ఈ ట్విస్ట్ ఏం చెప్పాలంటే, మా ఆయన తీసుకెళ్ళిపోయారు 45 days తర్వాత. అందరూ వెతికారు, పెద్ద చేసింగ్ లాంటివి చేశారు. మా ఆయన ఎందుకు ఇంత కష్టపడతారు సార్, కష్టపడిన అనుకొని నేను కూర్చున్నాను కామ్గా. ఇంటికి రిటర్న్ వచ్చేసిన తర్వాత మా మామయ్య గారు వీళ్ళందరూ ఇంటికి పిలిచాక, ఎందుకు వెళ్ళిపోయారు మీరు, మాకు చెప్పుంటే మీరు మాకు ఆల్రెడీ పరిచయం కదా, మేమే పెళ్లి చేసేవాళ్ళం కదా అని చెప్పేసి అన్నారు. మా ఆయన ఏమన్నారు అప్పుడు వెళ్ళిపోవడానికి కారణం,
మా ఇంట్లో సంబంధాలు చూసేస్తున్నారు, నాకు పెళ్లి చేసేస్తారు, పద మనం వెళ్ళిపోదాం, ఇప్పుడు మీది వేరే క్యాస్ట్ మాది వేరే క్యాస్ట్ కదా అని చెప్పి నన్ను తీసుకెళ్లారు. కట్ చేసి ఇంటికి వస్తే మా ఆయన చెప్పిన రీజన్ ఎందుకురా వెళ్ళిపోయారు అంటే, లేదు నాన్న, మా కాలేజ్లో మా లెక్చరర్ ఒక అమ్మాయిని లేపుకొని వచ్చారు, మేము అందరం అనుకునేవాళ్ళం, అబ్బా మా సార్ చూడ చక్కగా అమ్మాయిని లేపుకొని వచ్చాడు, పెళ్లి చేసుకున్నాడు, ఆయన ఇన్స్పిరేషన్గా తీసుకొని నేను పెళ్లి చేసుకునే అమ్మాయిని లేపుకుపోయి పెళ్లి చేసుకోవాలన్న కోరిక అయిందని చెప్పాడు. మేమందరం షాక్ అయ్యాం. మరి క్యాస్ట్ ఫీలింగ్ అది ఇది అన్నారంటే మా మావయ్య అలాంటివి ఏం పట్టించుకోరు. వాళ్ళు రెడ్డీస్, బట్ అయినా సరే ఆయన చాలా ఇదిగా ఉంటారనమాట. నాన్ వెజ్ తినరు, మందు సిగ్ వీటన్నిటికీ చాలా దూరం, చాలా పద్ధతిగా, చాలా చక్కగా హ్యాపీగా ఉంటారనమాట వాళ్ళు. క్యాస్ట్ ఫీలింగ్ లాంటివి ఏమీ లేవు, డౌరీస్ లాంటివి ఏమీ లేవు. సింపుల్గా మా ఆయన సరదా కోసం అలా తీసుకెళ్ళిపోయారు. ఆయన సరదా కోసం ఆయన చెప్పిన రీజన్ మేమైతే షాక్ తిన్నాం అబ్బా, సీరియస్లీ. కానీ ఇన్ని ఇయర్స్లో మాత్రము మీరు ఎప్పుడు వెనక్కి తిరిగి చూసుకోలేదు కెరియర్ విషయంలో మాత్రం అని నేను అనుకుంటున్నాను. బట్ అది మీ ఫేస్లో నాకు తెలుస్తుంది. దేవుడి దయ వల్ల అయితే ఇప్పటివరకు ఎట్ ప్రజెంట్ వరకు కూడా వెనక్కి తిరిగి అయితే నేను చూసుకోలేదు. సో కానీ అంత సాఫీగా కెరియర్ సాగాలి అంటే అది మామూలు విషయం కాదు. ఒకటి టాలెంట్ మాత్రమే కాదు, టాలెంట్ లక్తో పాటు ఫ్యామిలీ మెంబర్స్ బాగా ఎంకరేజ్ చేయాలి, సపోర్ట్ ఉండాలి. దానికి తోడు మనం మీరు ఇంతకుముందు మాట్లాడితే కలుపుకోలుతనం ఉండాలి, అందరితో బాగా మాట్లాడాలి. సో మరి ఇవన్నీ కాకుండా మీరు ఎప్పుడైనా కూడా ఇండస్ట్రీలోంచి వెళ్ళిపోతే బాగుండు, ఎందుకు వచ్చాను అన్న ఫీలింగ్ ఎప్పుడైనా కలిగిందా మీకు? నా ఇండస్ట్రీ వాళ్ళంతా బంగారం, అలాంటి ఫీలింగ్ ఎప్పుడు కలిగేలా నాకు చేయలేదు. దానికి తోడు ఇక్కడ ఎంత హ్యాపీగా ఉన్నానో మా ఫ్యామిలీ నుంచి కూడా నాకు సపోర్ట్ అలాగే ఉంది. సో ఇక్కడే కాదు, నేను పక్క రాష్ట్రాలకు కూడా వెళ్ళి, నాకు మా పాప ఇప్పుడు 10 years అయినా సరే వెళ్ళి వర్క్ చేయగలుగుతున్నానంటే మా ఫ్యామిలీ సపోర్ట్. అండ్ దానికి తోడు ఇండస్ట్రీ ఏం ఇండస్ట్రీ అంటారండి, ఊరికి ఇండస్ట్రీని దొబ్బుతూ ఉంటారు. ఎంత బాగుంటుంది, చక్కగా ఎంత బాగా చూసుకుంటారు, ఆడవాళ్ళకి ఎంత గౌరవం ఇస్తారు. ఒక్కటే ఏంటంటే మనం ఎలా ఉంటే వాళ్ళు అలాగే ఉంటారండి. ఈ ఇండస్ట్రీయే కాదు, బయట మీరు ఎక్కడికి వెళ్ళినా సరే ఏ అంటే పక్కనోడు కూడా ఏ అని చెప్పి రాయిసురుతాడు. అది ఇండస్ట్రీ అనే కాదు. సో మీరు బాగుంటే అందరూ బాగుంటారు కదా. ఈ మధ్యకాలంలో తెగ ఇంటర్వ్యూలు అవి ఇవి చూశాను, పిచ్చగా మాట్లాడతారేంటి అని ఎన్నోసార్లు అందాం అనుకున్నా. సరే ఎవరి వ్యూ వాళ్ళది కదా అని చెప్పేసి వదిలేశాను. బట్ నా నుంచి మాత్రం నా ఇండస్ట్రీ బంగారం. ఇది చక్కగా మాట్లాడతారు. కానీ ఎప్పుడు శ్రీవాణి అనగానే గుర్తొచ్చేది శ్రీవాణి అబ్బో వాళ్ళ ఫ్యామిలీ ఇష్యూసే బోల్డ్ అని అంటుంటారు. మీరేమో చూస్తుంటే కెరియర్ గురించి, ఇండస్ట్రీ గురించి ఎక్కువ మాట్లాడతారు. మాట్లాడే వాళ్ళు చాలా మాట్లాడతారండి. ఏముంది, ముందు ఒక మాట హాయ్ అని చెప్పి వెనక్కెళ్ళగానే ఆవిడకి చూడు హాయ్ ఎలా చెప్పిందో అనే దాని గురించి మాట్లాడతారు. ఇప్పుడు అవన్నీ పట్టించుకుంటూ కూర్చుంటే కష్టం. ఫ్యామిలీ ఇష్యూస్ అంటే ఇష్యూ అనేది కూడా కరెక్ట్ కాదండి. అది ఇష్యూ అనడం కూడా కరెక్ట్ కాదు. అది ప్రాపర్టీకి సంబంధించింది చిన్నది. ఇంకా మన టీవీ ఆర్టిస్టులు అనగానే ఇంకా మొదలు పెడతారు, చిన్నది కాస్త కొంచెం పెద్దగా అయిపోతుంది, అలా అయిందంతే. అంతకు మించి ఇంకేం లేదు. అది ప్రాపర్టీకి సంబంధించింది. మా ఊర్లో మా ఫాదర్ ప్రాపర్టీకి సంబంధించింది. మా ఫాదర్కి మా సిస్టర్-ఇన్-లాకి జరిగినటువంటి ప్రాబ్లం అది ఇక్కడ వరకు. అందులో నేను కూడా ఫ్యామిలీ మెంబర్ని కాబట్టి నన్ను ఇన్వాల్వ్ చేశాను. ఓకే, అంతే. సో మీకు బాగా ఫేవరెట్ సీరియల్ అండి, 22 సీరియల్స్ చేశారు. 22 సీరియల్స్ అంటే మామూలు విషయం కాదు. 15 yearsలో అనుకోవచ్చు కదా, 15 years స్పాన్లో 22 సీరియల్స్ చేశారు. సో మీకు బాగా నచ్చింది, మీకు బాగా కనెక్ట్ అయిన క్యారెక్టర్? అన్నీ నచ్చుతాయి, ఆబ్వియస్లీ నచ్చుతాయి, లేదంటే మనం అడాప్ట్ చేసుకుంటాం. బట్ బాగా నచ్చిన క్యారెక్టర్? డెఫినెట్గా నాకు ఫస్ట్ సీరియల్ అవకాశం ఇచ్చి ఫస్ట్ నేను నటించినటువంటి నా ఘర్షణ సీరియల్. ఓకే, దాంట్లో నేను ఏం చేశాను అనేది కూడా నాకు తెలియదు. బట్ అయినా సరే నేను ఫస్ట్ కెమెరాకి యాజ్ అన్ యాక్ట్రెస్గా నేను పరిచయం అయింది అక్కడ నుంచే కాబట్టి ఫస్ట్ నాకు అదే ఇష్టం, ఎలాంటిదైనా సరే. దాని తర్వాత చంద్రముఖి అండి. నార్మల్గా ఒక సీరియల్లో ఒక క్యారెక్టర్ ఏడుస్తుందంటే మీరు 2000 ఎపిసోడ్కి కూడా ఆవిడ ఏడుస్తూనే ఉంటుంది, ఇంకో మార్పు అనేది ఉండదు ఒక క్యారెక్టర్కి. కాకపోతే చంద్రముఖి అనే సీరియల్ నేను పాజిటివ్ హీరోయిన్గా ఎంటర్ అయ్యి దాని తర్వాత నెగటివ్ షేడ్లోకి ఒక దాదాపు 12 dimensionలో ఒక క్యారెక్టర్ అనేది టర్న్ అవ్వడం అనేది అదే సీరియల్. నాకు తెలిసి అలాంటి క్యారెక్టరైజేషన్ 12 dimensionలు అనేది ఏ సీరియల్లో ఏ ఆర్టిస్ట్కి కూడా వచ్చి ఉండదు. మేబీ 3 dimensions అయి ఉండొచ్చు, ఒక 4-5 varieties అయి ఉండొచ్చు, కానీ నాది మాత్రం 12 dimensions జరిగింది. ఈవెన్ మా డైరెక్టర్ యాట సత్యనారాయణ కూడా చెప్తారు, నువ్వు దాదాపు 100 సీరియల్ చేసినా ఇలాంటి క్యారెక్టర్ నీకు పడదు అని. ఆయన ఇప్పటికీ ఒప్పుకుంటారు. అన్ని డైమెన్షన్స్ ఒక క్యారెక్టర్ తిరగడం అనేది ఎక్కడ అవ్వదు, ఏ స్టోరీకి కూడా అవ్వదు, నీది అయ్యింది అని. కానీ నిజం చెప్పాలంటే చాలా సూపర్ ఫెంటాస్టిక్ క్యారెక్టర్ అది. అందులోనూ పెద్దగా ఊగిపోయి ప్రతిసారి డైలాగ్ చెప్పాల్సిన అవసరం లేదు, కళ్ళతో కొంచెం బాగా ఎక్స్ప్రెసివ్గా. బేసిక్గానే మీరు బాగా ఎక్స్ప్రెసివ్. ఆ టైంలో నాకు కొత్తగా యాంకరింగ్ నుంచి యాక్టింగ్ రావడం అనేది మీకు తెలుసు అనుకుంటా. యాంకరింగ్ ఈ టైప్లో ఉంటాం, అక్కడికి అడగాలి మీరు సెటిల్డ్గా
చేస్తూ ఉంటాం. సో అక్కడ చేయించుకున్నటువంటి డైరెక్టర్ గొప్పతనం నాదేం లేదు. నిజమే కదా, అంటే యాక్టింగ్ అనేది రాబట్టుకోవాలి అంటే డైరెక్టర్ చేతిలో ఉంటుంది అన్నది నిజం. అండ్ అలాగే మనం కూడా పెట్టి పుట్టాలి, ఆ క్యారెక్టర్ అనేది మనకు రావడం కూడా అదృష్టమే. సో మీ విషయంలో మీ సక్సెస్కి సీక్రెట్ అని నేను అనను, సీక్రెట్ మీరు హార్డ్ వర్క్ చేస్తారు అండ్ టాలెంటెడ్ అన్న విషయం, మల్టీ టాలెంటెడ్ అన్న విషయం మాకు తెలుసు, ఓకే ఆడియన్స్లో. బట్ కాకపోతే ఒక 3 ఆప్షన్స్ లైక్ ఫ్యామిలీ సపోర్ట్, విక్రమ్ గారు కూడా ఇంక్లూడెడ్ అందులో. అదండి, ఇల్లు ప్రశాంతంగా ఉంటే మనం ప్రశాంతంగా ఉంటాం, హ్యాపీగా ఉంటాం బయట. ఓకే, మేము ముఖ్యంగా అయితే అదే. సో 22 సీరియల్స్, తమిళ్ సీరియల్స్ ఎన్ని ఉన్నాయండి అందులో? తమిళ్ 4 అండి. తమిళ్ 4, కానీ తెలుగు ఆర్టిస్ట్ లీడ్ రోల్ అది కూడా తమిళ ఇండస్ట్రీలో చేయడం అన్నది కూడా ఆ ఘనత కూడా మీకే దక్కింది. అంతకుముందు అయితే క్యారెక్టర్స్ లాగా వెళ్ళి చేసేవాళ్ళందరూ, బట్ ఒక తెలుగు అమ్మాయి వెళ్ళి డైరెక్ట్ అక్కడ సన్ టీవీ అనేది నెంబర్ 1 ఛానల్, అందరికి తెలిసిన విషయమే. సో అక్కడ వెళ్ళి టైటిల్ రోల్ చేశాను. ఒక స్లాట్కి రమకృష్ణ గారి హీరోయిన్, ఒక స్లాట్కి రాధిక గారి హీరోయిన్. నాకు చెప్పుకోవడానికి ఫ్యూచర్లో బాగుంటుంది అన్న ఉద్దేశంతో చెప్తున్నాను అంతే. ఎలా అనిపించింది? దాని తర్వాత నేను ఆ టైటిల్ రోల్ ఆ టైంలో అయితే నేను నిజంగా చాలా గొప్పగా ఫీల్ అయ్యాను. బట్ నా ఫస్ట్ సీరియల్ సన్ టీవీ కాదు, నా ఫస్ట్ సీరియల్ జీ తమిళ్లో తిరుమాంగల్యం అనే సీరియల్ చేశాను లీడ్ రోల్. ఇక్కడ నెగిటివ్స్ చేసి 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 అక్కడ పాజిటివ్ అనే వరకు పరిగెత్తాను లిటరల్లీ, ఇక్కడ వదిలేసి అమ్మయ్య పాజిటివ్ చేస్తాను నేను ఇంకా అని. అటు వెళ్ళిన తర్వాత అందరూ కొంతమంది అయితే యాక్సెప్ట్ చేయలేదు, వాళ్ళ పేర్లు నేను చెప్పను. మన దగ్గర హీరోయిన్లు లేరా, ఈ ఆంటీని తీసుకురావాలా? నేను మా పాపని తీసుకెళ్ళేదాన్ని ఎక్కడికి వెళ్ళినా. ఓకే, మా పాపతో సహా వెళ్ళేదాన్ని. పెళ్ళయింది, పాప ఉంది, ఈవిడే హీరోయిన్ ఏంటి ఇక్కడ అన్నట్టుగా మాట్లాడేవాళ్ళు. ఆయన జీ తమిళే ఉందిలే, కొత్తగా స్టార్ట్ అయింది, 1 కూడా లేదు రేటింగ్ అప్పట్లో, ఇందులో చేయడమే ఉందిలే, ఎవరినైనా పెట్టి చేసేయచ్చు అన్నారు. ఇదేంటి ఇలా మాట్లాడుతున్నారు వీళ్ళు అనుకున్నాను నేను. ఏంటి అప్పటికి మనం ఇక్కడ సీనియర్ అయిపోయాం, సీనియర్ ఇన్ ద సెన్స్ అప్పటికి చాలా సీరియల్స్ వర్క్ చేసి ఉన్నాం. సరే మనకు భాష రాదు కదా, ఎందుకు లేని కామ్గా ఉన్నాను. కట్ చేస్తే సన్ టీవీ టైటిల్ రోల్ రాగానే మళ్ళీ అందరూ మాట్లాడడం మొదలుపెట్టారు. సన్ టీవీలో టైటిల్ రోలా, సన్ టీవీలో టైటిల్ రోలా? అవునండి అన్నాను. లైక్ అలా అయిపోయింది నాన్న. అందుకే ఎవరిని ఇచ్చేయకూడదు, ఎవరు ఎప్పుడు ఎక్కడ అవకాశాలు వస్తాయి, ఎలా వెళ్తారు అనేది ఇచ్చేయకూడదు. సో చిన్న ఆర్టిస్టా పెద్ద ఆర్టిస్టా ఇవన్నీ పక్కన పెట్టేయండి, ఫస్ట్ మన మనుషులో మాట్లాడుకుందాం సరదాగా. నువ్వు తమిళ్, నేను తెలుగు ఏంటండి, మనందరం ఇండియన్సేగా, మనుషులమేగా. నాకైతే అందుకే ఇక్కడ వాళ్ళ అక్కడ వాళ్ళ అలాంటి ఫీలింగ్ అయితే నాకేమీ లేదు. దేశ విదేశాల్లోనే తిరుగుతున్నారు అందరూ మన వాళ్ళు అనుకుంటాం, మన వాళ్ళకు మన ఇండియాలో కొత్తగా ఇక్కడ వాళ్ళు అక్కడ వాళ్ళు అంటే ఏముంది నాకు. కానీ వాళ్ళకు ఉందండి. ఇప్పుడు మీరు వెళ్ళారు, మీరు చేశారు, మీరు అలా అంటున్నారు. మనము బాగా అడాప్ట్ చేసుకుంటాం, కన్నడ హీరోయిన్స్ని ఎంతమందిని తీసుకున్నాం మనం. కానీ తెలుగు వాళ్ళు వెళ్ళాలి అనుకుంటే వాళ్ళు అంత ఈజీగా అడాప్ట్ చేసుకోలేరు, వాళ్ళు ఒప్పుకోరు. ఎందుకంటే ఒకటి లాంగ్వేజ్, అక్కడికి వెళ్తే వాళ్ళకి వచ్చిన హిందీ కూడా అనండి. అలాంటి ఇప్పుడు నేను చేస్తున్నాను, ఎంత చక్కగా వెల్కమ్ చెప్తున్నారు. మిగతా వాళ్ళు మన వాళ్ళు ఎంతమంది అక్కడికి వెళ్ళి వర్క్ చేస్తున్నారు, అందరికీ కూడా హ్యాపీగా చూస్తున్నారు. మేబీ ఆ టైంలో వాళ్ళకి నేను నచ్చలేదేమో. ఇప్పుడు డెఫినెట్గా ఎవరన్నా, ఇప్పుడు కొంతమంది అమ్మాయిలు హీరోయిన్గా ట్రై చేస్తూ ఉంటారు. టక్మని ఇప్పుడు నేనున్నాను, వేరే ఒక ఆంటీని తీసుకొచ్చి హీరోయిన్గా పెడితే నేను ఉన్నానుగా, నాకు పెట్టుకోవచ్చుగా, ఈ ఆంటీనే పెట్టారన్న ఫీలింగ్ ఎవరికైనా కలుగుతుంది డెఫినెట్గా మనుషులో ఉన్నాక. సో మేబీ ఆ టైంలో వాళ్ళు అలా ఫీల్ అయి ఉంటారు మిగతా అమ్మాయిలు. అరే మేము ఉన్నాం కదా, మమ్మల్ని పెట్టుకోవచ్చు కదా, అక్కడ నుంచి ఆవిడకి ఫ్లైట్ వేసి ఇక్కడ పిలిపించి రూమ్ ఇచ్చి పేమెంట్ ఇచ్చి ఇంత పెట్టాలా ఈవిడికి అని. ఎందుకంటే నేను పెద్ద పెద్ద ఫిగర్ను, పెద్ద అందగత్తినేవి కాదు. అంటే వాళ్ళు చూడగానే అరే అమ్మాయి వస్తుంది అనడానికి ఆ టైప్ ఫిగర్ని అయితే నేను కాదు. కాబట్టి వాళ్ళకి ఆలోచన రావడంలో తప్పలేదని నేను అనుకున్నాను. నో కామెంట్స్. ఎందుకంటే యాక్చువల్లీ సీరియల్స్ వచ్చేసరికి క్యారెక్టర్కి ఎవరి ఫేస్ సూట్ అవుతుందో అలాంటి వాళ్ళే కావాలనుకుంటారు. లైక్ ఫీచర్స్ ఒక డైరెక్టర్ కి, ఒక కెమెరామెన్ కదా, ఆ ఛానల్ వాళ్ళకి తెలుసు, మిగతా వాళ్ళు ఎవరికి అది వాల్యూ ఏంటనేది తెలియదు. ఇప్పుడు నేను కూడా మన దగ్గర కూడా ఎంతో మంది వేరే రాష్ట్రం నుంచి అమ్మాయిలు వస్తున్నారు. కొంతమంది బాగుంటారు, కొంతమంది చాలా బాగుంటారు, కొంతమంది వీళ్ళేంటి వీళ్ళని కూడా తీసుకురావాలా అనే ఫీలింగ్ అనే టైప్లో కూడా ఉన్నారు. కానీ ఆ క్యారెక్టర్కి వాళ్ళు పర్ఫెక్టా కాదనేది ఒక డైరెక్టర్కి మాత్రమే తెలుస్తుంది. కాబట్టి ఊరికే పిలుచుకుంటారు. సో అంటే ఇలాంటి విషయాల్లో అంటే ఇది కొంచెం డిఫరెంట్. జనాలు మాట్లాడుకునే దాన్ని బట్టి చూస్తే తెలుగు ఇండస్ట్రీలో సీరియల్స్లో చేసేవాళ్ళు, లీడ్ రోల్స్ చేసేవాళ్ళు ఆల్మోస్ట్ అందరూ కన్నడ ఆర్టిస్ట్లే. మరి అంటే కొంచెం మీరన్నట్లు మీరు ఒకరు ఇద్దరు వెళ్ళారండి, మీరు లీడ్ రోల్ చేశారు, మీరు అలా అంటున్నారు. మిగిలిన చాలా మంది తెలుగు అమ్మాయిని తీసుకెళ్ళి వాళ్ళు తమిళ సీరియల్స్లో పెట్టుకుంటే అది వేరే విషయం. కానీ మన వాళ్ళు అలా కాదు కదా. ఇక్కడ వచ్చేసి టాక్ ఏంటంటే చాలామంది కన్నడ అమ్మాయిలే తీసుకొస్తున్నారు. కొందరికైతే అసలు బయట ఇప్పుడు నేను ఒకే సీరియల్ చేశాను, బట్ నన్నే ఎంతోమంది అడిగారు. మిమ్మల్ని అడిగి ఉండడంలో పెద్దగా అతిశయోక్ష లేదు, అంటే అంత సర్ప్రైజింగ్గా అనుకోవాల్సింది ఏం లేదు. ఎందుకు అంతమంది బయట కన్నడ అమ్మాయిలనే తీసుకొస్తారు, తెలుగు వాళ్ళది ఏమైంది? కింద కామెంట్స్ కూడా ఎన్నిసార్లు చూసినా కూడా తెలుగు అమ్మాయిలనే ఎందుకు తీసుకోవట్లేదు సీరియల్స్లో, ఎందుకు లీడ్ ఇవ్వట్లేదు? తక్కువ ఉన్నారు, చాలా మంది ఉన్నారు, చాలా తక్కువ ఉన్నారు. కొన్ని ఏంటంటే మనకు బాగా హిట్ అయిన సీరియల్స్ మాత్రం బయటికి కనిపిస్తున్నాయి, కానీ మీకు తెలియకుండానే 50 పైన సీరియల్ రన్ అవుతున్నాయి మెయిన్ ఛానల్స్లో.
అందులో చాలామంది తెలుగు అమ్మాయిలే ఉన్నారే. ఇంకోటి ఏంటంటే ఇది ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్ అండి. ఇక్కడ అమ్మాయి అక్కడ అమ్మాయి అలాంటిది ఏముంది, మనకి డెఫినెట్గా ఇది గ్లామర్ ఫీల్డ్ కాబట్టి మనకి ఆన్ స్క్రీన్ చూడగానే కొంచెం కొత్త గ్లామర్ అనేది కోరుకుంటాం. అలాంటి మీరు మన సినిమాల్లో పెద్ద పెద్ద హీరోయిన్లే చూడండి, 5-6 years వాళ్ళ స్పాన్ ఉంటుంది. దాని తర్వాత మళ్ళీ కొత్త హీరోయిన్లను ఎందుకు తీసుకొస్తున్నారు? అమ్మాయి సీనియర్ ఉంది, అమ్మాయి బాగుంటుంది, బాగా చేసి కంటిన్యూ చేయొచ్చుగా, ఎందుకు చేయట్లేదు? హీరోలు మాత్రం కంటిన్యూ చేస్తున్నారు, హీరోయిన్ ఎందుకు చేయట్లేదు? కానీ మూవీస్ విషయం వచ్చేసరికి ఇప్పటికి చాలా మారింది. ఇప్పుడు వచ్చేసి హీరోయిన్స్ 15 years దాటిపోయిన తర్వాత కూడా తీస్తున్నారు, ఇంకా సినిమాలు చేస్తున్నారు చాలా మంది ఉన్నారు. ఒకరిది లక్, అది మనం గ్లామర్ని కోరుకుంటాం డెఫినెట్గా. అమ్మాయిలు అనే వరకే గ్లామర్ అంటారు ఫ్రాంక్లీ స్పీకింగ్. ఇంకా అందులో ఆవిడకి ఎక్స్ట్రా ఆర్డినరీ టాలెంట్ ఉందంటే ఇంకొన్ని ఏళ్ళు కంటిన్యూ అవుతుంది. అంతేగాని ఇప్పుడు అదే నాగార్జున గారు హీరోగా చేస్తున్నారు కానీ రమ్యకృష్ణ గారు హీరోయిన్గా చేస్తున్నారా? అవ్వదు కదా. సో ఇంకోటి ఏంటంటే ఇది గ్లామర్ ఫీల్డ్ అండి. మనం కొత్త కొత్త గ్లామర్ని తెచ్చుకుంటాం. మనకి టీవీలో మనకి అదో ఎంటర్టైన్మెంట్ కావాలి, ఎప్పుడు చూసిన మొహాలని ఏం చూస్తుంటాం. ఇప్పుడు ఓకే తెలుగు అమ్మాయి, మీకు ఇక్కడ తెలుగు అమ్మాయి లేదు అనుకుంటున్నారు, ఓకే బెంగళూరు అమ్మాయిని విలన్గా పెడితే ఆ అమ్మాయికి మనం భాష మీద పట్టు లేదు, ఎక్కడ పుల్లబెట్టి మాట్లాడాలన్న విషయం ఆవిడకి తెలియదు. అదే పాజిటివ్ క్యారెక్టర్ ఇచ్చామనుకోండి, హ్యాపీగా గ్లిజరిన్ పెట్టుకొని అదే మాడ్యులేషన్లో అదే చెప్పుకుంటూ వెళ్ళిపోతుంది. అదే నెగిటివ్ తెలుగు అమ్మాయిలకి నెగిటివ్ ఎందుకు ఇస్తున్నారంటే, ఎందుకంటే మనకి ఇక్కడ సీరియల్ ఉత్త హీరోయిన్కి మాత్రం మనం ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదండి. ఒక పాజిటివ్ హీరోయిన్కి ఉంది, నెగిటివ్ హీరోయిన్కి అంతే ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉంది. మీరు ఏ సీరియల్ తీసినా ఇప్పుడు సో నెగిటివ్ రోల్స్ చేసే వాళ్ళంతా తెలుగు అమ్మాయిలు ఉన్నారు, పాజిటివ్ చేసే వాళ్ళంతా బయట అమ్మాయిలు ఉన్నారు. ఇక్కడ మనకు భాష మీద పట్టు ఉంటుంది, ఏ సెంటెన్స్ని ఎలా చెప్పాలి, ఎలా పుల్లబెట్టినట్టు చెప్పాలి, ఆ ఎక్స్ప్రెషన్ ఎలా ఇవ్వాలి, కన్నింగ్ ఇవ్వాలి అనేది భాష వచ్చినోడే చేయగలడు. అదే కన్నడ హీరోయిన్ కన్నడ అమ్మాయిని తీసుకొచ్చి నెగిటివ్ రోల్లో నాకు సీరియల్ చూపించండి, ఇప్పుడు వాళ్ళకి అంత లాంగ్వేజ్ రాదు కాబట్టి. సో మనం 2 రకాల గ్లామర్ని మనం టీవీలో చూపిస్తున్నాం, చూడగానే ఒరే సీరియల్ బాగుంది అనుకోవాలి, అంతేగా. సో అలా పాజిటివ్ నెగిటివ్ని అలా డివైడ్ చేశారు. కానీ తెలుగు అమ్మాయిలకి నెగిటివ్ ఇస్తున్నారు, మిగతా వాళ్ళకి పాజిటివ్ ఇస్తున్నారంటే, ఇప్పుడు నేను తమిళ్లో వెళ్ళి నాకు నెగిటివ్ రోల్ ఎవరు ఆఫర్ చేయలే, నేను చేసేది పాజిటివ్ చేస్తున్నాను. ఎందుకంటే పాజిటివ్ ఏంటంటే నాకు ఆ సిచ్యువేషన్ అనేది చెప్తే నేను కంటిన్యూ ఆ సిచ్యువేషన్లో ఆ ఫ్లోలో వెళ్ళిపోతాను. నెగిటివ్ అంటే ప్రతి మాటకి మనం ఇచ్చేస్తూ ఉండాలి, అది నాకు అంత భాష రాదు, నేనేం చేస్తాను అక్కడికి వెళ్ళి నెగిటివ్. కాబట్టి ఆ ఉద్దేశంతో మేబీ మన వాళ్ళు ఇస్తుండొచ్చు, ఊరికి తప్పుగా అనుకుంటే మాత్రం బాగుండదు చెప్తున్నా. అయ్యో బాబోయ్, అంతేగా. నేను ఆన్సర్ చెప్పమంటే మీరే డైలాగులు రాసేసుకుని కాదండి. ఇప్పుడు చాలా ఇంటర్వ్యూస్ జరుగుతున్నాయి, ఓకే ఇదనే కాకుండా చాలా మంది ఆర్టిస్టుల దగ్గరికి వెళ్ళి చాలా ఇంటర్వ్యూస్ తీసుకుంటున్నారు, చాలా చెప్తున్నారు, అవును అక్కడ వాళ్ళకి పాజిటివ్ క్యారెక్టర్ ఇస్తున్నారు, ఇక్కడ వాళ్ళకి అంతా నెగిటివ్ ఇస్తున్నారంటే వాళ్ళు ఏ వర్షన్లో ఇస్తున్నారు మీకు తెలుసా? మీరు ఆర్టిస్టులు అడిగితే ఎలా చెప్తారు ఇవన్నీ? ఒక డైరెక్టర్ని తీసుకొచ్చి అడగండి, ఛానల్ వాళ్ళని తీసుకొచ్చి అడగండి. ఇంకొకసారి ఏ ఇంటర్వ్యూలో కూడా ఈ క్వశ్చన్ అడగండి, ఆర్టిస్టులను అడగండి. నేను అడుగుతాను, నేనైతే అడుగుతాను. మీ వర్షన్లో మీరు చెప్పారు, మీ వర్షన్లో నేను ఇంకో క్వశ్చన్ అడుగుతాను. సరే మీరే అన్నారు లీడ్ రోల్స్ లో కన్నడ అమ్మాయిలు పెట్టారు, నెగిటివ్ రోల్స్ లో తెలుగు అమ్మాయిలు పెట్టారు, ఎందుకంటే వాళ్ళు అది బాగా యాక్ట్ చేయాలి. కాదు, లీడ్ రోల్స్ లో తెలుగు అమ్మాయిలు కూడా ఉన్నారు. ఓకే సరే ఉన్నారు, ఒప్పుకునేలా లేరు, ఇక్కడ తగ్గే ప్రసక్తి లేదు. అక్కడ శ్రీవాణి ఓకే, సుహాసిని ఉన్నారు, ఇంకా మీనా గారు చేస్తున్నారు, శిరీష ఉన్నారు, మన ఇప్పుడు ప్రణవి, ఇంకా కొత్త కొత్త అమ్మాయిలు చాలా మంది ఉన్నారు. సరే నెగిటివ్ వచ్చేసి తెలుగు అమ్మాయిలు బాగా చేస్తున్నారు, అందులో మీరు ఒకరున్నారు. మరి ఎందుకు నెగిటివ్ వద్దనుకొని తెలుగు సీరియల్స్ చేయకుండా మీరు తమిళ సీరియల్స్ చేస్తున్నారు కదా? దీనికి క్వశ్చన్ మంచి ఆన్సర్ నేను ఇస్తాను. ఇప్పుడు నేను మీకు చెప్పాను 22 సీరియల్స్ చేశాను, అందులో 4 సీరియల్స్ నేను పాజిటివ్ తమిళ్లోనే చేశాను. సో మిగతా 18 సీరియల్లో నేను ఒక 3-4 సీరియల్స్ పాజిటివ్ చేసి ఉంటాను. సో మిగతా 14 సీరియల్లు నేను చేసిన అన్ని నెగిటివ్ క్యారెక్టర్స్ మాత్రమే. నేను ఇండస్ట్రీకి వచ్చిందే, ఇండస్ట్రీలో ఉన్నది ఏంటంటే ఇది ఒక ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్, ఎప్పుడు రొట్టి. ఎందుకంటే జాబ్ చేసేదాన్ని అయితే వెళ్ళిపోయి అదే సీట్లో అదే కూర్చొని అదే కంప్యూటర్ మీద చేసి 60 ఏళ్ళ వరకు అయ్యి రిటైర్మెంట్ అయ్యి వెళ్ళిపోతాను. కానీ అది కాదే, నాది గ్లామర్ ఫీల్డ్, ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్. సో నాకు ఎప్పటికప్పుడు కొత్తగా ట్రై చేయాలన్న ఉద్దేశంతో నేను ఉంటాను. నేను అందుకే మీరు అన్నారు డాన్స్ చేస్తారు, డాన్స్ కాంపిటీషన్ స్టార్ట్ అవుతున్నాయంటే అటు వెళ్ళిపోతాను, కొత్తగా యాంకరింగ్ వస్తున్నాయంటే అటు వెళ్ళిపోతాను, ఇటు వెళ్తే మళ్ళీ నేను అక్కడ స్టేజ్ షోస్ హోస్ట్ చేసుకుంటూ ఉంటాను, ఇటు ప్రొడక్షన్ వైపు వస్తాను, లేదా సీరియస్లో ఏమైనా కొత్త క్యారెక్టర్ వస్తే అప్పుడు వెళ్తాను. కంటిన్యూ నెగటివ్ సేమ్ నేను చేసినవి చేయడం అయితే నాకు ఇష్టం లేదు. అందుకే ఈవెన్ రీసెంట్గా గంగామంగా కూడా పాజిటివ్ అన్నారని ఇమీడియట్గా నేను ఇప్పటివరకు పిల్ల తల్లిగా నేను ఎప్పుడూ చేయలే. నేను ఎంత లావుగా ఉన్నా సరే ఏమంటారు పెళ్ళిగాని అమ్మాయి క్యారెక్టరైజేషన్స్, లీడ్ రోల్స్, లవ్ స్టోరీస్ మాత్రమే చేశాను. మా పాపకి 7 years వచ్చేంతవరకు కూడా ఇమీడియట్గా పాప తల్లిగా నేను ఎందుకు ఒప్పుకున్నానంటే మెయిన్ రీజన్ పాజిటివ్ అని. అంటే ఇప్పటివరకు నేను అలాంటి క్యారెక్టరైజేషన్ చేయలేదు. అందులో మళ్ళీ నెగిటివ్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ నెగిటివ్. ఇంకోటి ఏంటంటే పిల్లల మీద నెగిటివ్ అనే వరకు నాకు నచ్చలేదు, అనేసి వచ్చేసాను.
సో ఓకే, నెగిటివ్ చేసి చేసి బోర్ కొట్టేసింది. ఆ క్యారెక్టర్ నెగటివ్ కూడా చేస్తాను. Okay. నేను ఇప్పటివరకు చేసింది కాకుండా కొత్తగా ఏదన్నా అనిపిస్తే డెఫినెట్గా చేస్తాను. చెయ్యను నేను అలా గిరిగీసుకొని కూర్చోలేదు, చేస్తాను. సో కొంచెం నెగిటివ్లో కూడా కొంచెం డిఫరెంట్గా ఉండాలి. చేయనటువంటిది కాకుండా కొత్తగా ఏమన్నా ఉంటే డెఫినెట్గా చేస్తాను. ఇప్పుడు అలా అంటే నేను మనసు మమత తర్వాత నెగిటివ్ చేయొద్దని కూర్చున్నాను. దాని తర్వాత కలవారి కోడ్లు ఇవన్నీ పాజిటివ్ చేశాను. రాములమ్మ అనేది డిఫరెంట్ క్యారెక్టరైజేషన్. అవును. సో అందుకని మళ్ళీ రాములమ్మ చేశాను. అండ్ డిఫరెంట్ క్యారెక్టర్స్తో పాటు మీ లుక్స్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి. అంటే లైక్ కొంచెం రామ్లమ్మలో కావచ్చు అండ్ గంగా మంగాలో కావచ్చు, గంగమంగ డిఫరెంట్, అవి బాగా మీకు సూట్ అయిపోతాయి. సో దానికోసం స్పెషల్ కేర్ ఏదైనా కాంచనగంగా డిఫరెంట్ లుక్, మనసు మమత అదొకటి. యా, అయ్యో నాకు తెలియకుండా నేను లుక్స్ ఇచ్చానా? నైస్. సో అలా లుక్స్లో మరి మీ టేస్ట్ అది, లేకపోతే డైరెక్టర్ గారు ఎలా అంటే అలా మీరు క్యారెక్టరైజేషన్ అండి. ఇప్పుడు రాములమ్మ అనేది జమీందార్, ఆవిడ రాణి అక్కడ. సో రాణిలాగా లంగా నీళ్ళు అలా జ్యువెలరీ అదంతా వేసుకోవటం. మనసు మమత ఏంటంటే అమ్మాయి ఫుల్ పాష్. అంటే నేను ఎప్పుడు బయటికి వెళ్ళినా అందరు నన్నే చూడాలి అన్నట్టుగా. సో డిఫరెంట్ హెయిర్ స్టైల్స్, జ్యువెలరీస్, ఎప్పటికప్పుడు లుక్స్ చేంజ్ చేసేటటువంటి క్యారెక్టరైజేషన్. అమ్మాయి నేను చాలా అందగత్తెని అన్న ఫీలింగ్ లో ఉండే అమ్మాయి. గంగమంగ మరి పూరి గుడిసెలో ఉండేటటువంటి ఒక ట్రైబల్ టైప్ ఆఫ్ క్యారెక్టరైజేషన్. సో అదొక ఇది. ఓకే, ట్రైబల్కి కూడా కొంచెం ఆ క్యారెక్టర్కి కూడా కొంచెం గ్లామర్ అద్దారు మీరు, లేకపోతే నన్ను చూడడం కష్టం కదా. నేను చూసాను, గమనించంటే ట్రైబల్ లుక్లో ఒక అట్రాక్షన్. బట్ కాకపోతే సీరియల్ మీరు అంటున్నారు సీరియల్ని దాంట్లో సడన్గా క్యారెక్టర్ని నెగిటివ్ చేయడం వల్ల మీరు ఆపారని. కానీ జనరల్గా ఉన్న టాక్ ప్రకారం అయితే మీరు యాంకరింగ్ కూడా మీకు ఎలాగో ఇంట్రెస్ట్, మీరు ఒక పెద్ద షోని హోస్ట్ చేస్తున్నారు కాబట్టి సో ఆ షో కోసం అనేసి ఇక్కడ డేట్స్ ఇవ్వలేదు, తీసేశారు అని కూడా అనుకుంటున్నారు. లేదండి, రీజన్ అది కాదు. నేను ఎట్ ఎ టైమ్ ఎలా మేనేజ్ చేసుకునేదాన్ని అంటే, ఒక్క రోజులో అదేంటి చెన్నైలో, కొచ్చిన్లో, హైదరాబాద్లో షూట్ చేసుకునేటటువంటి మేనేజ్మెంట్ నాది. ఏంటంటే ఈసారి 3 డైలీ సీరియల్స్, నాకు తెలిసి 2 చేయడానికి ఇప్పుడు చాలా మందికి ఇబ్బంది అవుతుంది. నేను 3 డైలీ సీరియల్స్ 3 లీడ్గా చేసుకుంటూ 26 ఎపిసోడ్స్ యాంకరింగ్ షో అభిరుచి చేస్తూ ఒక డాన్స్ షో కాంపిటీషన్, ఇన్ని ప్రాజెక్ట్స్ చేసేదాన్ని ఎట్ ఎ టైం. సో అదైతే ఏం ప్రాబ్లం లేదు. అంటే అందరికీ ఆ టైంలో అలా అనిపించింది. కానీ ఎప్పుడైతే మేము సీరియల్ అనేది మీరు చూసే టైంకి నా ప్రోగ్రామ్ టెలికాస్ట్ అవ్వడం మీకు అలా అనిపించుంటుంది. కానీ సీరియల్ అనేది మేము ఒక అడ్వాన్స్గా 15 ఎపిసోడ్స్ ఉంటాంగా. సో ఆ డిస్కషన్ అనేది ముందటి నుండే జరుగుతుంది. ఓకే. సో నెగిటివ్ అయితే చూడండి, మీరు నాకు పాజిటివ్ అన్నారని నేను ఇమీడియట్గా చాలా ప్రాజెక్ట్స్ కాదని చెప్పేసి నేను ఇటు వచ్చి చేశాను. ఈవెన్ మీరు స్టార్టింగ్ గంగమంగా చూస్తుంటే మంచి క్యారెక్టరైజేషన్. కానీ మీరు వెళ్ళిపోయిన తర్వాత కూడా ఆ క్యారెక్టర్ పాజిటివ్గానే ఉంది కదా చాలా రోజులు. ఎవరన్నా కంప్లీట్ నెగిటివ్ ఏం లేదు కదా. నేనే ఇంకా మీరు వేరే ఇంకా ట్రై చేయండి. ఆ లోపల నేను కొద్ది ఎపిసోడ్స్ చేశాను నెగిటివ్. అప్పటికే అమ్మాయికి స్వార్థం ఏమైపోయిందంటే, యాక్చువల్లీ గంగా అనే అమ్మాయి నా కూతురు కాదు, అక్కడ ఉన్న జమీందార్ నా కూతురు. తెలిసినా సరే నా కూతురే జమీందార్ అవ్వాలి, ఈ అమ్మాయి జమీందార్ అవ్వద్దు, నా కూతురే మహారాణిలా బతకాలి అన్న స్వార్థంతో ఈ అమ్మాయి కంటిన్యూ చేశాను ఇంకొద్ది రోజులు. ఆ తర్వాత ఇంక ఈ డేట్స్ అన్నిటి వచ్చేసాను. వాళ్ళు అక్కడ వేరే వాళ్ళని చేంజ్ చేసుకున్నారు. నెగిటివ్ అయితే నా వల్ల కాదండి, సారీ అని మానేశాను. ఓకే. సో అసలు ఏమాత్రం ఇప్పుడు డెఫినెట్గా ఎక్కడ ఉంటుందంటే, బయట వాళ్ళు చూసేది మాత్రం ఊహించుకుంటారు, బట్ లోపల జరిగేది వేరే ఉంటుందిగా ఆబ్వియస్లీ. సో మరి డాన్స్ నెక్స్ట్ వచ్చేసరికి మరి యాంకరింగ్ అయిపోయింది, యాంకరింగ్ చేస్తారు, బాగా చేస్తారు తెలుసు, ఈవెంట్స్ చేస్తారు. యాక్టింగ్ అయితే ఇంకా నేనేం చెప్పాల్సిన అవసరం లేదు, ఇంకా ఆడియన్సే ఇంకా వాళ్ళే జడ్జిమెంట్ ఇచ్చేస్తారు. సో మరి నెక్స్ట్ వచ్చేసి డాన్స్ కూడా బాగా చేస్తారు భలే ఈజ్తో. అంటే డాన్స్ వచ్చేసరికి ఓన్లీ మూమెంట్స్ సరిపోదు, ఎక్స్ప్రెషన్స్ ఉండాలి. నేను చేయలేను, నాకు రావు. ఎక్స్ప్రెషన్స్ ఉండాలి, ఎక్స్ప్రెషన్స్తో బాగా కొట్టేస్తారు. అండ్ అలాగే ఇది తప్పు అంటే ఒప్పుకోరు, గయ్యా పైన పడిపోతారు అని జనాలు అనుకుంటున్నారు. దీనికి మీరేమంటారు? తప్పు అంటే ఒప్పుకోరు. నాది తప్పు అంటే నేను ఒప్పుకోను, తప్పు అయితే నేను డెఫినెట్గా ఒప్పుకుంటాను. లేదు తప్పు చేస్తాను, తప్పు చేసామని అడుగుతాను. లేదు, మీరు గొడవ పడతారట డాన్స్ లో. మార్క్స్ తక్కువ ఇచ్చినా కూడా, పాయింట్స్ తక్కువ ఇచ్చినా కూడా బాగా గొడవ పడతారు. బాబోయ్ తనతో అసలు కాంపిటీషన్ బదులు హ్యాపీగా తనకే షీల్డ్ ఇచ్చేస్తే బాగుంటుంది అనేసి అంటారు. ఫస్ట్ టైం మీ దగ్గర నుంచి వింటున్నాను. నా తప్పు అయితే డెఫినెట్ గా నేను యాక్సెప్ట్ చేసి వెళ్ళిపోతాను. పక్కనోడిది తప్పైనా సరే నన్ను యాక్సెప్ట్ చేయమంటే నేను యాక్సెప్ట్ చేయను. ఇది అలా ఫేస్ చేశారు అయితే మీరు? ఇది ఫేస్ చేశాను. నాతో రంగం అనేది ఒక మెగా డాన్స్ షో జరిగిందండి మీకు మా టీవీలో. అంటే 24 ఎపిసోడ్స్ చేయాల్సింది 57 ఎపిసోడ్స్ వరకు తీసుకెళ్లారు. నర్తనశాల 1-2 సీజన్ కూడా అయిపోయింది, మాది ఇంకా రన్ అవుతుంది అనమాట మా టీవీలో సెలబ్రిటీ డాన్స్ షో. ఆ టైంలో గొడవలు ఇన్ ద సెన్స్ చెప్పాను కదా, అన్ని ప్రాజెక్ట్స్ చేస్తూ నైట్ అంతా ప్రాక్టీస్ చేసి పొద్దునొచ్చి మేము ఏదో చిన్న ఆర్టిస్టులం కదా అని మాకు మార్కులు తక్కువ ఇచ్చేసి, నాకు మార్కులు తక్కువ పర్వాలేదు సరే నా డాన్స్ ఇద్దే ఉంది చేసావు, పక్కనోడు అసలే చేయకపోతే మార్కులు ఎలా ఇస్తావు? ఇప్పుడు నాది నేను చేయను, నా మార్కు నువ్వు ఇచ్చావు, నాకు తక్కువ ఇచ్చావని నేను ఎప్పుడు గొడవ పడలేదు, నేను కామ్గా వెళ్ళిపోయా. కానీ పక్కనోడు అసలు ఏమీ చేయకుండా నువ్వు మార్క్స్ ఎలా ఇస్తున్నావు? సో పాలిటిక్స్ ఉంటాయంటారా? చాలా పాలిటిక్స్ ఉంటాయి.
లిటరలీ ఒకరి పేరైతే నేను చెప్పను కానీ మా కాస్ట్యూమ్స్కే బడ్జెట్ ఉండేది కాదు. కట్ చేస్తే పక్కన ఇంకో ఆర్టిస్ట్ ఇంకో సెలబ్రిటీస్ వాళ్ళకి మాత్రం కంప్లీట్ వాళ్ళకి వాళ్ళ బ్యాక్గ్రౌండ్ డాన్సర్స్ అందరికీ కూడా బ్యాటరీస్తో కాస్ట్యూమ్స్ ఇచ్చారు. సరే నా పర్ఫార్మెన్స్ బాగాలేదు పక్కన పెట్టారు, నాకు తక్కువ మార్క్స్ ఇచ్చారు. వాళ్ళది ఏమైంది, స్టార్టింగ్ జస్ట్ 30 seconds మాత్రమే లైట్స్ అన్ని ఆన్ అండ్ ఆఫ్ అయ్యాయి, కరెక్ట్గా అయ్యాయి. పర్ఫెక్ట్ చేస్తున్నారే అనుకున్నాం. కథం అక్కడ ఒక లైట్ వెలుగుతోంది, ఇక్కడ ఒక లైట్ వెలుగుతోంది. ఎక్కడ ఫైనల్స్లో ఇది ఆ ప్లేస్లో నేను కాకుండా ఎవరున్నా గొడవ పడతారా లేదా? నాకెన్ని మార్క్స్ ఇచ్చారో వాళ్ళకి అన్ని మార్క్స్ ఇస్తే ఎలా కుదురుతుంది? డెడ్ సాంగ్ అనేది కంప్లీట్ డెడ్. అక్కడొక లైట్ ఇక్కడ ఒక లైట్కి మీరు మార్క్స్ ఎలా ఇస్తారు? ఫైనల్స్లో నేను మరీ అంత చండాలంగా డాన్స్ చేస్తానైతే నేను చెప్పను. సో ఆ ఫైనల్స్లో మాకు వాళ్ళకి సేమ్ ఈక్వల్ మార్క్స్ ఇస్తే సేమ్. నాకు ఇచ్చావు ఓకే, దానికి ఎందుకు ఇచ్చావు అంతే కదా. ఇప్పుడు సాంగ్ మొత్తం ఆడిటోరియం మొత్తం డార్క్ లైట్స్ మీదే పర్ఫార్మెన్స్ అంటే మీకు అక్కడో లైట్ ఇక్కడో లైట్ ఉంటే మ్యూజిక్ మాత్రం ప్లే అవుతుంటే మార్క్స్ ఎలా ఇవ్వగలిగారు? అక్కడ కొంచెం ఇష్యూ. కానీ ఇంత అంటే అంత స్ట్రాంగ్ గా అడిగే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఆ షోకి విన్నర్ని నేనే. సో అంత పూర్ డాన్స్ అయితే నాది కాదని నేను అనుకుంటున్నాను. డెఫినెట్లీ. కాకపోతే అంత స్ట్రాంగ్ గా అలా జడ్జెస్ ని ఎవరు అడుగుతారు? ఎవరు అడగలేదండి. మీరు అడిగారు కదా? అడగలేదు, నేను అడిగాను. అక్కడ నేను గయ్యాలి దానిలా తయారయ్యాను అంతే. సో న్యాయం కోసం పోరాటం చేయడం అనేది తప్పు కాదని నా ఉద్దేశం. అలాంటి మరి మహాత్మా గాంధీ ఏం కావాలి? అంత పెద్దగా పోల్చుకోవట్లేదులే. కానీ ఇప్పుడు డెఫినెట్గా మనం హార్డ్ వర్క్ చేస్తున్నాము, పొద్దంతా షూటింగ్ చేసి నైట్ అంతా మనం ప్రాక్టీస్ చేసి నిద్ర లేకుండా 1 hour కూడా నిద్ర లేకుండా మళ్ళీ కంటిన్యూస్గా రోజుకి ఇప్పుడు ఒక సాంగ్ చేస్తున్నారు. మిగతా డాన్స్ కాంపిటీషన్స్లో మా అంటే 2, 3, 4 songs చేయించేవాళ్ళు. యాక్టింగ్ అంటే నిల్చొని చేస్తామేమో, డాన్స్ అనే వరకు ఎగరాలి, నిద్ర ఉండదు. అంత హార్డ్ వర్క్ చేసిన తర్వాత కళ్ళ ముందే పాలిటిక్స్ అనేవి కనిపిస్తే డెఫినెట్గా నేనైతే అడుగుతాను. ఈవెన్ ఇప్పటికీ కూడా అక్కడ ఏమైనా జరుగుతుంది ఎందుకు అలా అని చెప్పేసి నేనైతే డెఫినెట్గా ముందుకెళ్తా. అది తీసుకునే వాళ్ళు పాజిటివ్గా తీసుకుంటారు, కొంతమంది నెగిటివ్గా తీసుకుంటారు. అది నేనేం చేయలేను. నేను అదే అంటాను, నాకు కోపం వస్తే నేను ముందు అడిగేస్తాను, ఇలా ఎందుకు చేయాల్సి వచ్చింది, నా వల్ల ఏం జరిగింది, నాకు నీ మీద ఇలా కోపం వచ్చిందని ముందే అడిగి క్లారిటీ తీసేసుకుంటా. ఈవెన్ డైరెక్టర్సే కానివ్వండి, ప్రొడ్యూసర్సే కానివ్వండి, ఈవెన్ మా ఆయనతో కూడా నాకు కోపం వస్తే మనసులో పెట్టుకొని తర్వాత చెప్తే ఈ టైప్ కాదు. ఆ టైంలో నాకు కోపం వచ్చిందా అడిగేస్తాను. అందుకే మా ఆయన ఆగు ఇంటికి వెళ్ళక మాట్లాడదాం అని చెప్పేసి ఇలా కంట్రోల్ చేస్తూ ఉంటారు. అయిపోతే నాకు హాయిగా ఫ్రీగా హ్యాపీగా ఉంటాను అనమాట. అది సో ఈ లెక్కన మీకు కోపం ఎక్కువ అనుకోవచ్చా? నాకు కోపం ఎక్కువ కాదు. కాదా? అన్యాయాన్ని తట్టుకోలేరు అనొచ్చా? అలా ఏం లేదు. మరి ఏమనుకోవచ్చు? వాట్ ఈజ్ శ్రీవాణి? వాట్ ఈజ్ శ్రీవాణి అనేది సీరియస్గా నాకు కూడా తెలియదండి. సీరియస్గా నాకు కూడా తెలియదు. ఓకే. నేను ఒకటి ఏంటంటే మీరు ఎంత వర్క్ చేయమనంటే అంతవరకు వర్క్ చేస్తాను, కంటిన్యూస్ చేస్తాను, మోసం చేయొద్దు అంట. ఒకటి చెప్పి ఇంకోటి చేయటం అలాంటివి చేస్తే నాకు నచ్చదు. నేను డెఫినెట్గా నేను చాలా మటుకు నేను ఏదైతే చెప్తానో నేను డెఫినెట్గా అదే చేస్తాను. చాలా మటుకు కొంచెం టైమింగ్ సర్టెడ్ ప్రాబ్లమ్, ఐమ్ రియలీ సారీ, నాకు ఈ సిచ్యువేషన్ వల్ల నాకు ఇలా జరిగిందని అది కూడా నిజమే చెప్తాను. అంతవరకు నాకు నేను క్లారిటీగా ఉన్నప్పుడు మీరు కూడా నాతో క్లారిటీగా ఉండాలి అని చెప్పేసి నేను కోరుకుంటాను. డబుల్ ప్లే చేసి ముందు మాట వెనుక మాట నాకు కొంచెం చిరాకు. కానీ మాక్సిమం సీరియల్స్లో వచ్చేసరికి అందరికీ తెలిసిన విషయమే, బట్ ఆఫ్ స్క్రీన్ ఉండే వాళ్ళకి తెలుసో అంటే ఆడియన్స్కి తెలుసో తెలియదో అంత నాకు ఐడియా లేదు. బట్ కాకపోతే చెప్పిన క్యారెక్టర్ ఒకటి ఉంటుంది, స్టార్ట్ అయిన తర్వాత కొంచెం మారుతుంది, చాలా రోజుల తర్వాత ఇంకా మొత్తమే మారిపోతుంది. ఒకటి బ్రెయిన్ లో మనకు ఉంటుంది అనుకోని. ఇప్పుడు మాట్లాడిందల్లా నేను క్యారెక్టరైజేషన్ గురించి మాట్లాడలేదండి, ఎందుకంటే డెఫినెట్ గా ఇది సినిమా కాదు. ఒకే స్క్రిప్ట్ పెట్టుకుని ఆ స్క్రిప్ట్ ప్రకారమే వెళ్ళాలనేది సీరియల్ అయితే డెఫినెట్ గా కాదు. సీరియల్ అనేది స్టార్టింగ్ నిజంగానే ఒకటి అనుకుంటాం, దాని తర్వాత క్యారెక్టరైజేషన్స్ ఇవన్నీ మారుతూ వెళ్తాయి రేటింగ్ తగ్గట్టుగా. ఎందుకంటే ఆ టైంలో ఆ సీజన్ లో జనాలు ఏది యాక్సెప్ట్ చేస్తున్నారని దాన్ని బట్టి మన స్టోరీ అనేది ఇప్పటివరకు ప్రతి సీరియల్ అలాగే జరిగింది. అనుకున్న స్టోరీ ఇప్పటివరకు తీసిన చరిత్ర అయితే నాకు తెలిసినంత వరకు నేను చేసిన సీరియల్స్ అయితే లేదు. నేను సీరియల్లో క్యారెక్టరైజేషన్స్ గురించి ఇప్పుడు మాట్లాడిన టాపిక్ దానికి కాదు. ఐ నో బట్ కాకపోతే ఏంటంటే నువ్వు ఒక పలానా ఒక టైం చెప్పావు, ఆ టైంకి ఈ రోజు ఉంటుందని చెప్పి మళ్ళీ టక్మని మార్చేస్తే నేను ఆ టైంకి ప్రిపేర్ అయ్యి వెళ్ళటం ఇలాంటి కొన్ని జరుగుతూ ఉంటాయి. సో అలాంటి సిచ్యువేషన్కి చెప్పాను అంతే. కానీ అంత ఓపెన్గా అంత ఫ్రాంక్గా ఎప్పటికప్పుడు కోపం వచ్చేసి అందరిపై బ్లాస్ట్ వాళ్ళకు ఎనిమీస్ ఎక్కువ ఉంటారు. అందరి మీద అవ్వనండి. ఓకే, నేను అనుకున్న వాళ్ళు నాకెవరన్నా ఇచ్చేస్తేనే అంటాను తప్ప, ఇప్పుడు ఫ్రెండ్స్ ఉన్నాం, ఇప్పుడు మా ఫ్యామిలీ వాళ్ళు ఉన్నారు, ఇలా ఉన్నారు, ఇప్పుడు అందరి మీద ఏంటంటే శ్రీవాణి క్రాక్ అని చెప్పి తీసుకెళ్ళి ఎర్రగడ్డలు వేసేస్తారు. అలాంటి ఇన్ని ప్రాజెక్ట్స్ ఎలా వర్క్ చేయగలను నేను? అలా ఏం లేదండి. సో అదే నాకు డౌట్, ఎందుకంటే అందరితో నేను డెఫినెట్గా నీకు మాట్లాడిన కూడా హలో అండి హాయ్ ఈ టైమా ఈ వర్క్ నా వర్క్ చేశాను వెళ్ళిపోయాను అంతవరకే.
సో అంటే ఫ్రెండ్స్ కూడా చాలా తక్కువ. నాకు తెలిసి నాకు వచ్చిన డౌట్ కూడా అందుకే అనమాట. అంటే శ్రీవాణి అనేసరికి కోపం ఏదున్నా కూడా అలా అనడం అదొకటి, ఇంకా హైలైట్ చేసి చూపించడం ఆన్ స్క్రీన్ కూడా ఏవైనా డాన్స్ షోస్ అవి అయితే. కానీ ఇన్ని ప్రాజెక్ట్స్ ఎలా హ్యాండిల్ చేస్తున్నారు మరి అంత అయినప్పుడు అన్నది డౌట్ నాకు ఉంది. కాబట్టి ఒకటి ఆలోచించండి ఏంటంటే, శ్రీవాణి చేసే పని అంతా అందరు చూపారు. ఎవరికైనా శ్రీవాణి అనే కాదు, ఆవిడ ఏం నెగటివ్ చేశారా అనేది మాత్రం చూపిస్తారు, కానీ ఆవిడ చేసిన మంచి అంతా చూపిస్తారా? సో నా మేనేజ్మెంట్ కానివ్వండి, నా వర్క్ కానివ్వండి, నాకు తెలిసి నా ఏజ్లో ఉన్న వాళ్ళు ఇన్ని సీరియల్స్ వర్క్ చేసిన వాళ్ళు చాలా తక్కువ. మరి నేను ఇన్ని సీరియల్స్ వర్క్ చేస్తున్నాను, స్టిల్ దేవుడు ఐఎమ్ వర్కింగ్ అంటే. మీరు ఎప్పుడో వచ్చారండి, ఎప్పుడో వచ్చారంటే చిన్నప్పుడే ఎప్పుడో వచ్చారు, మరి చేయరా? అదే అంటున్నా. సో చాలా తక్కువ మంది నాతో స్టార్ట్ అయిన వాళ్ళైతే ఇప్పటికీ నిజంగా లేరు. బోర్ కొట్టట్లేదా ఇన్నేళ్ళ నుంచి సినిమాలు సీరియల్స్ చేసి అంటే సినిమాల వైపు ఒక 2-3 నీకు కోపం వచ్చేసిందా? అంతే, బోర్ కొట్టడం ఏంటండి. నాకు మాత్రం కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉన్నా కూడా కొంచెం బోరింగ్గా అనిపిస్తుంది. శ్రీవాణి దగ్గర నుంచి ఒక మంచి డైలాగ్ వినాలనిపిస్తుంది, మంచి వేరియేషన్ ఉంది. అది డైరెక్ట్గా అడగచ్చు కదా, ఇండస్ట్రీ బోర్ కొడుతుందా అండి? బాగా అంటే ఇప్పుడు కొట్టేలా ఉన్నారు, అందుకని కొంచెం మేనేజబుల్గా అంటే బోర్ అనేది కొట్టదు కదా. ఒక ప్రొఫెషన్ కానీ కూడా అమ్మ నాన్న మొగుడు పిల్లం పిల్లలు బోర్ కొడుతున్నారంటే అమ్మ ఆవకాయ ఇండస్ట్రీ అనొచ్చు ఇప్పుడు నెక్స్ట్. అంతే, నాకైతే అదే. అండ్ ఇంకొకటి ఏంటంటే ప్యాషన్, ఒకటి బాగా ఇంట్రెస్ట్ ఆ క్యారెక్టర్స్ లో, ఆ లుక్ లో, ఇన్వాల్వ్మెంట్ లో తెలిసిపోతుంది. నాకు ఇంట్రెస్ట్ అండి. నాకు ఏదైనా ఒప్పుకుంటే డెఫినెట్ గా ఇష్టంగానే చేస్తాను. నాకు నచ్చకపోయినా మళ్ళీ 1 more అడిగి మరీ చేస్తాను. సరే, ఇంకా చాలా ఉన్నాయి నాకు టాపిక్స్. ఇంకా నాకు తనివి తీరలేదు అసలు. ఇంకేమున్నాయి మీకు తెలీదు. ఈ లోపు ఒక డైలాగ్, ఆల్రెడీ చాలా టైం అయిపోయింది, అసలు ఈ లోపే ఒక డైలాగ్ రావాలి. అవునా? మంచి డైలాగ్ పోనీ మీరే రాసుకొని మీకు నచ్చింది, మీకు ఏదైతే ఇష్టం అనుకుంటారో ఏదైనా ఒక మీ వర్షన్లో ఒకటి చెప్పేయండి. అయ్యో, నాకు డైలాగ్స్ ఏం రావే, నాకు నిజంగా రాదు. ఇది మరీ బాగుంది. ఇప్పుడు నేను లేచి పక్కకి వెళ్ళాలేమో, ఇప్పుడు డైలాగ్స్ రావాలి శ్రీవాణి అంటే నేను వెళ్ళిపోవాలి. అయ్యో, నాకు నిజంగా రావు. తీసుకునేదంతా ప్రాంప్టింగ్సే కదండి, నాకు నిజంగా రావు. సరే, ఏదైనా చెప్పండి మరి. ఏం చేస్తాను, నేనే కొంచెం ఏదో టైప్ చేసుకొని నేను ప్రాంప్టింగ్ ఇస్తాను, మీరు చెప్పండి మరి. తప్పదు, ఇప్పుడు మీ దగ్గర డైలాగ్ లేకుండా నేను ఇక్కడ నుంచి కదలలేను. తప్పదు కాదు అసలు. ఒకటి కాదు, ఒక 2-3 కావాలి డైలాగ్స్ వేరియేషన్స్లో. అంత నేర్చుకునే డైలాగ్ లేదు మేమే. సరే, ఒకటి రామలమ్మలో రెగ్యులర్గా చెప్పే ఒక డైలాగ్ ఉంది, చిన్నదే. ఏంటి అది కూడా మర్చిపోయాను, నేను చాలా రోజులు అయింది. ఎస్, మర్యాద ఇవ్వడం కన్నా పుచ్చుకోవడం నాకు చాలా ఇష్టం అనేటటువంటి పొగరబోతు క్యారెక్టరైజేషన్ అది రుద్రమ్మ, నేను కాదు. నాకు ఇవ్వడమే చాలా ఇష్టం. నాకు డైలాగ్ కావాలండి, అదే డైలాగ్. అంత చిన్నది వద్దు నాకు. అమ్మ, సీరియల్ డైలాగ్లు ఎవరన్నా అడుగుతారండి? అవి పేజీలు ఉంటాయి తెలుసా? తెలీదు. డైలాగ్ అడగడం మాత్రమే. ఒక సెంటెన్స్ డైలాగ్ అయితే నేను నిజంగా ఎప్పుడు చెప్పలేదు. ఏమండి, నేను చూసిన శ్రీవాణి, ఇప్పుడు డైలాగ్ చెప్పిన శ్రీవాణి ఒకటేలా చెప్పండి. అది అమ్మ, అంత డైలాగ్. రామలమ్మ సీరియల్ లొకేషన్ కి నేను వచ్చాను, అలా ప్రాంప్టింగ్ లో చెప్తుంటుంటే టకా టకా టక్ ఎంత పెద్ద భారతం చెప్పారు మీరు. నేను అదే చెప్తాను, ఒక చిన్న డైలాగ్ 2-3 లైన్ల డైలాగ్ అంటే చెప్పుకోవచ్చు. నాకు ఉండే పేజీలు డైలాగ్ ఉంటాయి. మీరు ఏ సీరియల్ అన్నా చూడండి, అది బాధ. పోన్లేండి, అడగండి, నాకు నిజంగా రావు. సరే, ఓకే. వేరే వాళ్ళు చెప్పారా డైలాగ్స్ ఇలాగా? మా వాళ్ళు ఎవరన్నా? అందరూ చాలా చెప్తారేమో, తెలివైన అందరూ చెప్పారు. అస్సలు లేదు. అదేంటండి మీరు మరీ అందరూ చెప్తారండి డైలాగ్స్ అంటే బాగా. ఇప్పుడు మీరు చెప్పారు కదా, ఊరికే చెప్పే డైలాగ్స్, ఇష్టమైన డైలాగ్స్, నచ్చిన క్యారెక్టర్లు గుర్తుండిపోయిన డైలాగ్ జనరల్ గా చెప్పారు. మేబీ నాకు నెగటివ్ చేసి చిరాకు వచ్చా. మీ దగ్గర నుంచి నేను ఇంకా చాలా ఎక్స్పెక్ట్ చేశాను. ఒకే 2 వేరియేషన్స్ లో ఒకే డైలాగ్ చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. అలా అంటే అవునా? నైస్. నాకు రాదండి అసలు. ఏం అడగాలో నాకు అర్థం కావట్లేదు. పోనీ శ్రీవాణి గారు బాగా డాన్స్ చేస్తారన్న విషయం తెలుసు, యాంకరింగ్ చేస్తారన్న తెలుసు. వంటలు ఏవేవి బాగా చేస్తారు శ్రీవాణి గారు? వంటలు ఏవి బాగా చేస్తానా? అన్నం, పప్పు, చక్కగా వేపుడు, ఇవి మాత్రమే. వేపుడు ఏ వేపుడు అండి? అన్ని వేపుళ్ళు, మా ఇంట్లో అన్ని వేపుళ్ళే. అంటే మీ సైడ్ డిష్ అనేది కంపల్సరీ వేపుడే ఉంటుంది. ఇవి 4 కానివ్వండి, బెండి కానివ్వండి, బీన్స్ కానివ్వండి, దొండకాయ కానివ్వండి, ఇవన్నీ వేపుడు అన్ని వంటలు బాగానే చేస్తారనమాట. ఇవే చేస్తారు, ఇంతకు మించి రావు. అంటే కంప్లీట్ ఇంకా నాన్ వెజ్ అన్నది అయితే ఇంకా లేదు ఇంకా మీ డిక్షనరీలో. మీరు తినకపోతే ఇంట్లో వాళ్ళకైనా మా ఆయన చేసి పెడతారు నాన్ వెజ్. ఓకే. మీ వారికి కోపం ఎక్కువ, మీకు కోపం ఎక్కువ? ఎందుకంటే ఇద్దరు హైపర్ యాక్టివ్గా కనిపిస్తారు. వీళ్ళిద్దరూ ఒకే ఇంట్లో ఎలా ఉంటారన్న డౌట్ ఒకసారి నాకు వచ్చింది. ఒక షోలోనో సంథింగ్ అండ్ ఒక ఈవెంట్లోనో చూసుంటాను. అసలు ఒక ఇంట్లో ఇద్దరు ఎలా ఉంటారు అనిపించింది. ఆయన కోపడరండి. అవునా? ఆయన ఎప్పుడు నవ్వుతూ కొంచెం బాగా హైపర్ యాక్టివ్. కోపం ఎక్కువ వస్తుంది. నాకు కోపం ఎక్కువ ఎందుకు వస్తుందంటే, మా ఆయన తప్పు చేస్తారు కాబట్టి నాకు కోపం వస్తుంది. ఆయన తప్పు చేసి అని లైట్ తీసుకుంటే ఇంకా కోపం వస్తుంది. కిందికి వచ్చానంటారు పికప్ చేసుకోవడానికి. సరే కిందికి వెళ్ళి నిల్చుంటా, రారు. 5 minutes అయింది రారు, 10 minutes అయింది రారు. వస్తున్నా, నేను పక్కనే ఉన్నా, కిందే ఉండు.
½ అవర్ అయినా రారు, పైకి వెళ్ళి కూర్చుంటారు. ఆయన పైకి వస్తారు, ఏమీ రాలేదు కింద వెయిట్ చేస్తున్నారు. ఎట్లుంటుంది, కోపం రాదా? సో ఇలాంటి విషయాల్లో మాకు చాలా జరుగుతూ ఉంటాయి. ఆయన ఎక్కడో శంషాబాద్లో ఉండి మా ఇంటి దగ్గర కిందికి రమ్మంటాడు. అంటే ఆయన దృష్టి ఏంటి, శ్రీవాణి ఫైనల్ వచ్చేటప్పుడు కొంచెం అలా హెయిర్ కామ్ చేసి అలా లిప్స్టిక్ పెట్టుకొని కొంచెం ఇల్లంతా లైట్స్ ఆఫ్ చేసి తాళం వేసుకొని రావడం, ఆయన ఆ దృష్టిలో ఉంటారు. నేనేంటంటే అయ్యో పాపం కింద వెయిట్ చేస్తున్నారని నేను ముందే పరిగెడతాను. ఇది ఇప్పటికి కూడా జరుగుతూ ఉంటాయి అన్నమాట. చాలా బాగుంది. ఇక్కడ మాకు కొంచెం కోపం ఎక్కువగా వస్తూ ఉంటుంది. ఓకే, అంటే ఈ కోపం ముందు నుంచి ఉందా మీకు? నెగిటివ్ షేడ్స్ చేసి 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 ఇంకా ఎక్కువైందా? ఎవరిని, మీకు కోపం రాదా? కాదు కాదు, నన్ను అంటున్నారా మీ కోపం? నాకు ఇప్పటికి కూడా తలుచుకుంటే కోపం వస్తుంది, నిల్చుంటాం. కానీ ఇలా మీ కోపం తెప్పిస్తే నాకు చాలా బాగుంది. ఇలాంటి మా ఆయన దగ్గర చాలా ఇన్సిడెంట్స్ ఉంటాయి. అక్కడ చాలా కూడా ఆయన పోనీ అట్లీస్ట్ అవునా వెయిట్ చేసేవారు కూడా అనరు, నో కన్సర్న్ అని లైట్ తీసుకుంటే అట్లీస్ట్ నిల్చున్నా, అవునే నిల్చున్నావా, సారీ నెక్స్ట్ టైం వస్తాను, ఒక మాట చెప్పొచ్చుగా చెప్పరు. నాకు అక్కడ కోపం వస్తుంది. సరే పోనీలేండి, ఆ విషయంలో మీకు కోపం వస్తుంది. మీ వారిలో బాగా మీకు నచ్చిన బెస్ట్ క్వాలిటీ చెప్పండి. బాగా నచ్చిన బెస్ట్ క్వాలిటీయా? ఆయన దేనికి కూడా నో అనరు. మిడ్ నైట్ ఇప్పుడు నైట్ వెళ్ళి బయటికి వెళ్దాం అనే వరకు తీసుకెళ్ళిపోతారు. మా ఇష్టాలని చాలా ఎక్కువగా కేర్ తీసుకుంటారు అండ్ అలాగే తీరుస్తారు కూడా. ఓకే, సో అక్కడ వరకు హ్యాపీ, చాలు కదా. ఈ క్వశ్చన్ మీ వారిని అడిగితే బాగుంటుంది, బట్ ఆయన లేరు కాబట్టి మీకు చెప్పే ఉంటారు, జనరల్గా చెప్తారు కదా. సో మీ వారికి మీలో నచ్చిన బెస్ట్ క్వాలిటీ ఏంటి? మా వాళ్ళు నాలో నచ్చిన ఆయనే చెప్పారు. చెప్తారు కదా, జనరల్గా చెప్తారు కదా, మీకు ఎప్పుడు చెప్పరా ఈ ఏమో, క్వాలిటీ? దీనికి నేను పడిపోయాను అసలు, తెలుసా? దీనికి పడిపోయాను చెప్పరా? అలా చెప్పరు. అవన్నీ ఓకే, శ్రీవాణి చాలా అందంగా ఉంటుందని ఆయన నోట్ నుండి చెప్తే చాలు, నాకు అదొకటే వినాలని కోరిక. చెప్పలేదా ఇప్పుడు? చెప్పడు. మరి ఎందుకు చేసుకున్నాడు పెళ్ళి? అందంగా ఉన్నాను కాదు, మంచిదని చేసుకున్నాను. చిన్నప్పటి నుండి నేను చూసాను ఎలా ఉన్నావని, అందుకే చేసుకున్నాను అంటాడు. నేను అందంగా ఉన్నానని చెప్పు అంట, చెప్పడు. అవునులే అంతే అంతే అంతేలే అనుకోపో అంటారా? బాగున్నావే, చాలా బాగున్నావు అని చెప్పడు ఎప్పుడు. ఓకే, బాగా రెడీ అయ్యావే, డ్రెస్ బాగుంది, బాగా రెడీ చేసుకున్నావే, నేను అందంగా ఉన్నానని చెప్పు విక్కీ అంటే అంతేలే అని వెళ్ళిపోతాడు. ఓకే, షాపింగ్ తీసుకెళ్తారా? ఓకే, అన్ని బాగున్నాయి, క్వాలిటీ సూపర్, అన్ని బాగున్నాయి కానీ వెయిట్ చేస్తారు మా ఆయన ఎక్కువ, అదొకటే నచ్చదు. సరే, ఇప్పుడు నేను కంకణం కట్టుకుంటాను, మీరు అంటే ఆఫ్ స్క్రీన్లోనైనా తర్వాతనైనా కూడా నేను విక్రమ్ గారితో చెప్పిస్తాను, అందరికీ కనిపించేలాగా మా ఆవిడ చాలా అందంగా ఉంటారని చెప్పడు. చెప్పరా అసలు? ఓకే, సో జనరల్గా సీరియల్ అనేసరికి ఆడిషన్ ఖచ్చితంగా ఉంటుంది. ఏ సీరియల్ అయినా ఎంతటి వాళ్ళైనా కూడా ఆల్మోస్ట్ ఒక్కసారి, ఎందుకంటే ఆ లుక్ టెస్ట్ అనేది ఒకటైతే మినిమం ఉంటుంది, ఒక డైలాగ్ చెప్పడమో ఏదో. మీరు ఫేస్ చేశారా అసలు ఆడిషన్? అంటే ఇప్పుడు మీరు అన్నారు ఇంతకుముందు డైలాగ్ చెప్పమంటేనే అబ్బా నాకు గుర్తులేదమ్మా, ఇలా రాదు నాకు, కెమెరా లైట్స్ యాక్షన్ అదని అని చెప్తే ప్రాంప్టింగ్ చెప్తా అన్నారు. అవును, యాక్చువల్లీ అవన్నీ ఉంటేనే నేను చెప్పగలను, లేకపోతే నాకు నిజంగా రాదు. మరి ఆడిషన్ అంటే నేను అదే చెప్తున్నాను కదా, 7th క్లాస్లో రావడం వల్ల మేబీ యాంకరింగ్కి ఆడిషన్ తీసుకున్నట్టు గుర్తు, యాంకరింగ్కి ఆడిషన్ తీసుకున్నట్టు గుర్తు, కానీ నాకు నిజంగా గుర్తులేదు మొత్తం. అదే దాని తర్వాత తెలియకుండా అప్పటికి చాలా షోస్ చేసేదానండి. పొద్దున మొదలయ్యే బర్త్డే విషెస్ నుంచి నైట్ అండ్ డే ఫిలిం న్యూస్ వరకు ఆల్మోస్ట్ అన్ని షోస్, ఆన్లైన్ షోస్, లైవ్స్, ఇంటర్వ్యూస్ కానివ్వండి, డాక్టర్ షోస్ కానివ్వండి, పబ్లిక్ షోస్ కానివ్వండి, రోడ్ షోస్ కానివ్వండి, అన్ని రకాల షోస్ చేశా. బట్ యాంకర్గా నాకు కొంచెం కూడా పేరు రాలా. అండ్ నేను యాంకర్ అన్న విషయం చాలా మందికి తెలియదు. కట్ చేస్తే సీరియల్స్ వాళ్ళే పిలిచారు, ఆడిషన్ లాంటిదైతే నాకు నిజంగా గుర్తులేదు, చేయలేదు. ఫస్ట్ సీరియల్ కూడా, దాని తర్వాత అందరూ పిలుచుకుంటూనే వెళ్ళారు కానీ ఆడిషన్ అంటూ ఎవరు పిలవాల. ఓకే, సో ఇప్పటివరకు అయితే ఆడిషన్స్ లేవు మీకు, కానీ ఇప్పుడు ఆడిషన్కి పిలుస్తున్నారు. ఆడిషన్ అనడానికి కారణం ఏంటంటే నా నెగిటివ్ పాయింట్స్ నేనే చెప్పుకుంటేలాగా, వాళ్ళు అడిగి మేడం ఒక్కసారి లుక్ టెస్ట్ చేద్దాం, ఆడిషన్ చేద్దాం అంటే, సరే ఇప్పుడు నేను ఎలా ఉన్నాను అనేది మీకు తెలియాలి, లావుగా ఉన్నానా సన్నగా ఉన్నానా అనేది తెలియాలి కదా. ఇప్పుడు ప్రజెంట్ చేసిన వీడియోస్ ఉన్నాయి, అన్ని యాంగిల్స్లో అవి పంపిస్తాను, మీరు చూడండి అని చెప్పారు. అంతే అంతే మేడం, అడగలేరు కదా డైరెక్ట్గా లావుగా ఉన్నారా సన్నగా ఉన్నారా అని. సో కేవలం దాని గురించి మాత్రమే ఇప్పుడు ఒక 2-3 సీరియళ్ళకి అలా జరుగుతున్నాయి, అంతేగాని వెళ్ళి డైలాగులు చెప్పడం అలాంటిది అయితే లేదు. జనరల్గా నిజం చెప్పాలంటే యాక్టింగ్కి ఫోటోజెనిక్గా ఉండాలి, ప్లస్ ఎక్స్ప్రెసివ్గా ఉండాలి, వాళ్ళకు టాలెంట్ ఉండాలి. లక్ అనేది ఇంకా వాళ్ళు తెచ్చుకుంది, అది మనం ఏం చేయలేము. కాకపోతే ఏంటంటే ఈ మధ్య కాలంలో మరీ ఏంటంటే లావుగా ఉన్నారా సన్నగా ఉన్నారా, లేదంటే కొంచెం కంప్లెక్షన్ గురించి కూడా రకరకాల చాలా వస్తున్నాయి. సో మీరు ఎప్పుడైనా అలాంటివి ఫేస్ చేశారా? నాకు లావ్ అనే విషయంలో తప్ప ఇంకెక్కడా లేదండి. ఓకే, అంటే ఫేస్ చేశారా? మిమ్మల్ని లావుగా ఉన్నారని మిమ్మల్ని ఎవరైనా రిజెక్ట్ చేశారా? లావ్ ఉన్నానని రిజెక్ట్ చేశారంటే ఇప్పుడు ఒక 1 ఇయర్గా అయితే అలా జరుగుతున్నాయి. అంటే ఇప్పుడు కొంచెం ఎక్కువ లావ్ అయ్యాను కాబట్టి, అంతకుముందు వరకు నేను ఎప్పుడూ లీన్గా లేను,
ఎప్పుడో స్లిమ్గా జీరో సైజ్ అయితే నేను ఎప్పుడూ లేనండి. లావు అన్న దాని గురించి మన వాళ్ళు రిజెక్ట్ చేస్తారన్న విషయం కూడా నేను చెప్పను. ఎందుకంటే అమ్మాయి బాగుంది, ఆ క్యారెక్టరైజేషన్ కంటే లావ్ అనేది కూడా వాళ్ళు కొంచెం తక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. ఎందుకంటే నేను ఈవెన్ రాములమ్మ చేసినా సరే, కాంచనగంగా చేసినా సరే, ఎందులో కూడా ఈవెన్ మనసు ఎక్కడ కూడా సన్నగా నేను ఎప్పుడూ లేను, హెల్దీగానే ఉన్నాను. సో అదేం పెద్ద ఇది కాదనుకుంటున్నాను. బాగా రిసీవ్ చేసుకుంటారు. అది ఎప్పుడు కూడా మీ యాక్టింగ్లో కావచ్చు, మీ అపీరెన్స్లో కావచ్చు, లావుగా ఉన్నారనేది ఎప్పుడు అనిపించలేదు, బబ్లీగా చబ్బీగా కనిపించారు. అండ్ జనాలకు కూడా అది బాగా నచ్చింది. సో కానీ పర్సనల్గా మీకు ఎప్పుడైనా అనిపించిందా తగ్గాలి, నన్ను ఎందుకు ఇంకా వేరే వాళ్ళతో అనిపించుకునే బదులు నేనే తగ్గితే బాగుందని ఎప్పుడైనా అనిపించిందా? యాక్చువల్లీ అనిపించింది, కానీ సీరియల్ ఆర్టిస్ట్లకి అది కొంచెం కష్టమనే నేను అనుకుంటున్నానండి. ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ చేసి చేయడం అనేది వేరు. ఇప్పుడు కంప్లీట్గా కంటిన్యూస్గా వర్క్ చేసుకుంటూ ఇంట్లో పాప ఉండి, అండ్ ఇంకోటి ఏంటంటే ఒక సీన్ చేసి కూర్చునే టైప్ కాదు. రోజుకి 12-13 సీన్లు, అన్ని హెవీ పర్ఫార్మెన్స్లు ఉంటే గ్లిజనింగ్, లేదంటే ఫెరోషియస్గా నరాలు పగిలిపోతూ ఉంటాయి ఆ క్యారెక్టరైజేషన్స్కి, పొద్దున ఉంటే రాత్రి వర్క్ చేసి. అలాంటప్పుడు ఫుడ్ కూడా ప్రాపర్గా లేకపోతే ఆ ఫ్రస్ట్రేషన్ అనేది ఇంకొక పీక్స్లో ఉంటుంది. అది అందరికీ ఈ మధ్యకాలంలో డైటింగ్ అందరు చేస్తున్నారుగా, తినకపోతే ఎలా ఉంటుంది. సో ఫుడ్ లేకుండా, ఏమీ లేకుండా దాని తర్వాత వర్క్ చేయాలంటే కష్టం. ఇంకోటి ఏంటంటే టైమింగ్స్ ప్రకారం మనకి వర్కౌట్కి వెళ్ళడం కుదరదు. మార్నింగ్ 7 o'clock ఇంట్లోంచి వెళ్ళాలంటే డెఫినెట్గా 5 o'clock లేగాలి. నైట్ ఇంటికి వచ్చే వరకు 11:30-12 అవుతుంది. స్లీప్ కూడా లేకపోతే కష్టం. సో నిద్ర లేకుండా వర్కౌట్స్ అనేది కష్టం, అలానే ఫుడ్ లేకుండా వర్క్ చేయడం ఇంకా కష్టం. సో మిగిలిన వాళ్ళు ఎలా మెయింటైన్ చేస్తున్నారంటారు? చాలా మంది కూడా ఇంకా హ్యాట్స్ ఆఫ్ చెప్తాను సీరియస్లీ, అంతే నిజంగా వాళ్ళ డెడికేషన్కి హ్యాట్స్ ఆఫ్ చెప్తాను. నా వల్ల అయితే నిజంగా అవ్వట్లేదు, నా వల్ల అయితే అవ్వట్లేదు. దానికి తోడు ఏంటంటే నేను చిన్నప్పటి నుంచి కూడా కొంచెం హెల్దీయే, ఎప్పుడు కూడా లీన్గా లేను. సో కొంచెం ఎక్స్ట్రా ఏం తిన్నా ఇంకా ఇలా ఉబ్బిపోతాను. మీరు హెల్దీగానే బాగున్నారండి, నిజం చెప్పాలంటే మీరు చాలా బాగున్నారు. అండ్ మీ ఎక్స్ప్రెషన్స్తో డాన్స్ చేస్తున్నారు మీరు. అంటే ఇప్పుడు ఏంటి, కొంచెం హెల్దీగా ఉంటే ప్రాబ్లం ఎక్కడ అనుకుంటాం, మనం యాక్టివ్గా ఉండం అనుకుంటాం. మీరు హెల్దీగా ఉండి మీరు డాన్స్ చేస్తున్నారు, యాక్టింగ్ చేస్తున్నారు, అన్నీ సూపర్గా చేస్తున్నారు, సూపర్ మామ్, ఇంకేం కావాలి కదా. హ్యాపీగా 24 hours నాన్ స్టాప్ చేయమన్నా నేను వర్క్ చేస్తాను. నాకు అది దానివల్ల అయితే ఏం పర్వాలేదు. ఏమో ఇంకా ఫ్యూచర్లో వయసు పెరిగిన తర్వాత నేను తెలియదు, కానీ ఇప్పుడు మాత్రం పాప 10 years కదా అని చెప్పేసి పెద్దవాళ్ళు ఈవిడ 30-34 అలా ఇయర్స్ అనుకోండి, ఇంకా 30 కూడా క్రాస్ అవ్వలేదండి. 30sలోకి ఇంకా ఎంట్రీ కూడా అవ్వలేదు నేను, ఇంకా 20sలోనే ఉన్నాను. సో మరి మీ పాప కూడా 10 years పాప మీకు. సో మరి పాపని ఎలా హ్యాండిల్ చేస్తున్నారు మీరు? ఎందుకంటే ఇక్కడ ఓన్లీ సీరియల్ చేసేసి హ్యాండిల్ చేయడానికి చాలామంది ఇబ్బంది పడుతుంటారు, ఎంతో చెప్తూ ఉంటారు. అలాంటిది మీరు చెన్నై వెళ్తున్నారు, తమిళ సీరియల్ కూడా చేస్తున్నారు, లీడ్ రోల్. ఇప్పుడు లీడ్ రోల్ అంటే చాలా డిఫరెంట్, ప్రతి సీన్లోనూ వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది, బాగా పెండి పాకనే అనిపిస్తుంది. ఒక్కొక్కసారి చేస్తే అవకాశం వచ్చింది చేస్తే లీడ్ రోలే చేయాలి, లేకపోతే చేయకూడదు. అంటే ఇప్పటివరకు అలాగే చేశాను. అని లోగోలో ఫోటోగ్రాఫ్స్ ఉండేటటువంటి క్యారెక్టరైజేషన్స్ చేస్తా. దాని తర్వాత కొంతమంది క్యారెక్టర్ ఆర్టిస్టులు చక్కగా గ్యాప్ దొరికి కాఫీలు తాగుతూ 4-5 ముచ్చట్లు పెట్టుకుంటూ ఉంటే, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేస్తే బాగుండే, కంటిన్యూస్గా ఇట్లా పని చేసే అవకాశం ఉండదు. హ్యాపీగా నేను కూడా అంటే ఇప్పుడు డే మొత్తం వర్క్ చేసేటప్పుడు మనకు కూడా ఒక 1 hour గ్యాప్ దొరికిందన్న హ్యాపీనెస్ ఉంటుంది కదా, అలా ఉంటే బాగుండు కదా అనిపిస్తుంది. కాకపోతే సీన్లోకి రాగానే వాళ్ళందరూ వెనకాల నిల్చుంటారు, ముందు మాత్రం నేను నిల్చుంటా, లీడ్ రోలే చేయాలి అనిపిస్తుంది. సో ఇలా మారుతూ ఉంటాయి అనమాట. కంటిన్యూస్ గా వర్క్ చేస్తుంటే గ్యాప్ కావాలి అనిపిస్తుంది. మన స్క్రీన్ లోకి రాగానే వాళ్ళందరూ వెనకాల ఒక్క డైలాగ్ చెప్తారు, ఇలా మనం డిమాండ్ చేస్తూ ఉంటాం. ఎందుకు చెప్పనా, వాళ్ళు వెనకాల ఉంటారు కదా, వాళ్ళు కూడా అప్పుడు పని చేస్తున్నారు కదా, పని చేస్తున్నారని కాదు. సో క్యారెక్టర్ గా చేస్తే వాళ్ళు అక్కడ వాళ్ళకి గ్యాప్ దొరుకుతుంది, అక్కడ వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. బట్ ఆన్ స్క్రీన్ వచ్చే వరకు నేను ఎంజాయ్ చేస్తున్నాను, నేనే ఎక్కువ కనిపిస్తాను, డైలాగ్స్ నాకే ఎక్కువ ఉంటాయి, నేనే లీడ్ అన్న అదో సాటిస్ఫాక్షన్ అనమాట. సో అంటే ఎక్కడ కష్టం ఉంటుందో అక్కడే ఫలితం ఉంటుంది అన్నది ఒకటి ఇక్కడ తెలిసిపోతుంది. మీకు ఫ్రీ టైం చాలా తక్కువ, ఆ విషయం నాకు తెలుసు. బట్ దొరికిన కాస్త ఫ్రీ టైంలో ఏం చేస్తుంటారు? అంటే ఒక హాబీ అనేది బాగా ఇష్టపడేది, డాన్స్ అయితే మీకు ఆబ్వియస్లీ ఇష్టమే, అంటే మ్యూజిక్ వినడమా లేదా బుక్స్ చదవడం, ఇంకేమైనా హాబీస్ ఉన్నాయా మాకు తెలియనివి? గ్యాప్ అంటే షూట్లో గ్యాపా, లేదంటే షూట్లో గ్యాప్ కావచ్చు, హాలిడేస్ కావచ్చు, అట్లీస్ట్ ఉండాలి కదా. ఎక్కువగా మ్యూజిక్ వింటాను నేను, నాకు పాటలు చాలా ఇష్టం. హ్యాపీ ఇయర్ ఫోన్స్ పెట్టుకొని నేను పాటలు వినుకుంటూ ఉంటే ఒక్కదాన్ని అలా తిరుగుతూ వాక్ చేస్తూ. కట్ చేస్తే ఇంకా షూట్ లేకుండా గ్యాప్ దొరికిందంటే నేను, మా ఆయన, మా పాప సినిమాలకు back to back 3 cinemas చూసేస్తాం ఒకే రోజులో. అలా కూడా చూస్తారా? అలా ఉంటే మీకు తోడు సరిపోయింది, మీ పాప కూడా చూస్తుందా? అయ్యో, మా పాప మా ఆయన మేమంతా సినిమా పిచ్చోళ్ళం. ఇంట్లో కూడా మిడ్ నైట్, ఇంకా రేపు మాకు షూటింగ్ లేదు, రేపు మాకు ఫ్రీ, మా పాపకు కూడా సండే అంటే నైట్ అంతా చూసుకుంటూ పొద్దుంతా పడుకుంటాం. ఓకే. పాపకు బాగా ఇంట్రెస్టా యాక్టింగ్? పాపకు బాగా ఇంట్రెస్ట్, పాప కూడా సీరియల్ చేసింది. నేను యాక్చువల్లీ ఏంటంటే పాప 6 years వరకు కూడా స్కూల్కి నేను ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. స్కూల్కి వెళ్ళేది హాలిడేస్లో గ్యాప్స్లో, బట్ నేను ఎక్కడ ఉంటే మా పాప నేను అక్కడే ఉంచాను, ఆ ఏజ్ వరకు ఉండాలని. సో ఇప్పుడు ఒక 2 yearsగా కంప్లీట్ స్కూలే, ఇంకెక్కడ ఏం చేయించట్లేదు, నాతో కూడా తీసుకెళ్ళట్లేదు.
ఓకే. ఎప్పుడైనా స్పెషల్ అకేషన్స్ ఉంటే అలా తీసుకెళ్తున్నాను తప్ప కంప్లీట్ ఇప్పుడు స్కూల్ మీద. ఎందుకంటే ఆ ఏజ్ గ్రూప్ మనం వాళ్ళతో స్పెండ్ చేయాలి కదా. ఇందాక కూడా చెప్పాను కదా, ఈవెన్ తమిళ సీరియల్కి వెళ్ళినా సరే నేను మా పాపతోనే వెళ్ళేదాన్ని. సో మరి మిస్ అవ్వట్లేదా మీ పాప మిమ్మల్ని? అస్సలు మిస్ అవ్వట్లేదు, అది బిజీ అయిపోయింది కదా ఇప్పుడు 5th క్లాస్. మీరు మిస్ అవ్వట్లేదా? ఈ వీడియో కాల్ వచ్చాక ఇంకేం అనిపించట్లేదు, ఇంకా మాకు అలవాటు అయిపోయింది చిన్నప్పటి నుంచి. అది పుట్టిన 11th డే బేబీ నుంచి నేను కంటిన్యూ వర్క్ చేస్తూనే ఉన్నా. తనకు కూడా షూటింగ్ ఏంటి, అమ్మ షార్ట్లో ఉన్నావా మాట్లాడొచ్చా, ఫోన్ చేస్తే బిజీగా మమ్మ బిజీగా ఉన్న తర్వాత ఓకే మమ్మ అర్జెంట్ నాకు తర్వాత ఫోన్ చేయి, ఇంత ప్రొఫెషనల్గా ఉంటుంది. 10 yearsకే. ఓకే. ఇప్పుడు ఎప్పటి నుంచో అంటే తను చూసింది నాతో పాటు. ఇప్పుడు నేను స్టేజ్ మీద ఉంటే ఎలా ఉంటాను, స్టేజ్ షోస్ హోస్ట్ చేసేటప్పుడు, బయట ఈవెంట్స్ ఎక్కడ, డాన్స్ షో ప్రాక్టీస్ అయితే ఎలా ఉంటుంది, సీరియల్స్ అయితే ఎలా ఉంటుంది, వేరే లాంగ్వేజ్, తను నాతో పాటు కంప్లీట్ తిరిగిందండి. నేను ఎక్కడికి వెళ్తే అక్కడ ఈవెంట్స్తో సహా అన్ని తీసుకెళ్ళాను నేను తను. సో ఇలా నేను వర్క్ చేస్తాను. ఈ టైంలో నువ్వు రెడీ అవుతావు కదా, మళ్ళీ చేస్తాను బాయ్ పెట్టేస్తుంది. సూపర్. అసలు బాగా బాగా అది మూగ మనసులని సీరియల్ చేసింది జీ తెలుగులో 1.5 years. నీ సరదా అయిపోయింది కదా ఇంకా చదువుకో అని చెప్పాను. సో తనకి ఇంట్రెస్ట్ అనమాట యాక్టింగ్. బాగా ఇంట్రెస్ట్. ఓకే. యాంకరింగ్ కూడా చేస్తుంది. నాకు తెలిసి డాన్స్ కూడా వచ్చేసే ఉంటుంది, ఎందుకంటే చేస్తుంది, యాంకరింగ్ చేస్తుంది, యాక్టింగ్ చేస్తుంది, అన్నీ చేస్తుంది. ఓకే. సో మరి ప్రొడక్షన్ గురించి మనం మాట్లాడుకుంటే కబడ్డీ అంటే అంతమంది ఆర్టిస్టులను పిలిచి వాళ్ళ డేట్స్ ఫస్ట్ ఇంపార్టెంట్. ఆ డేట్కి వాళ్ళు రావాలి, ఎందుకంటే ఒక్కరు తగ్గినా కూడా అదే ఒక గేమ్. కబడ్డీ అనేది, కబడ్డీ ఆడడానికి ఒక్క ఆర్టిస్ట్ రాకపోయినా అప్పుడు హ్యాండ్ ఇచ్చిన జనరల్గా అంటే అనుకోకుండా ఆర్టిస్టులు హ్యాండ్ ఇవ్వడం అనేది మోస్ట్ ప్రాబబ్లీ జరుగుతుంది. సో మరి ఎలా హ్యాండిల్ చేశారు? అది చాలా కష్టం కదా యాక్చువల్లీ. ప్రొడక్షన్ కష్టం, కోఆర్డినేషన్ మీ చేతిలో ఉంది నాకు తెలుసు. సో ఎందుకంటే నాకు కాల్ వచ్చింది కబడ్డీకి. సో మరి ఎలా హ్యాండిల్ చేశారు? ఎలా హ్యాండిల్ చేశారంటే కొంచెం అయితే కష్టపడ్డాను, కొంచెం ఏంటి చాలా కష్టపడ్డా. మిడ్ నైట్స్ వరకు ఫోన్లో మాట్లాడతాను, 24 hours ఇలా స్టిక్ అయిపోయి ఉంది మొత్తం ఫోన్స్. కోఆర్డినేషన్ ప్రతి ఒక్కరితో నవ్వుతూనే రిక్వెస్ట్ చేసి మా బడ్జెట్ తగ్గట్టుగా మాట్లాడుకొని పాపం మా ఆర్టిస్టులు అందరూ కూడా అలాగే కోఆపరేట్ చేశారు. నాకు కావాల్సింది సెట్లోకి కేవలం 60 members ఆర్టిస్టులు అయితే నేను 90 మందిని పిలుచుకున్నాను. ఎందుకు అంటే నాకు ఇన్ని ఉంటాయన్న విషయం నిజంగా నాకు తెలియదు. మా వారికి వచ్చిన కాన్సెప్ట్ సరే ప్రొడక్షన్ చేద్దామని ఫస్ట్ టైం మేము స్టార్ట్ చేయడమే మా ప్రొడక్షన్ కబడ్డీతో స్టార్ట్ చేసామన్నమాట. సో ఈ ఛానల్ ఉండే వరకు నేనేమనుకున్నానంటే మా ఫ్రెండ్సే కదా అందరూ వచ్చేస్తారు, ఆర్టిస్టులు ఆడతారు అనుకున్నాను. కానీ నాకు ఎప్పుడైతే షూట్ డేట్స్ దగ్గర పడ్డాయో ఒక్కొక్క ఆర్టిస్ట్ ఫోన్, ఛానల్ నుంచి ఫోన్స్ కబడ్డీ చేయకూడదు అని చాలామంది ఆర్టిస్టులు వెళ్ళిపోయారు. అంతే కదా. ఇప్పుడు జెమినీలో అందరూ ఒక చీరలు కట్టుకొని చేసే ఆర్టిస్టులు ఇక్కడ నిక్కర్లు వేసుకొని చేస్తా అంటే ఎవరు ఒప్పుకుంటారు? ఓకే. సో పక్క ఛానల్ నుండి ఆర్టిస్టులను పంపించాము అన్నారు. సో అక్కడ కొంచెం మేనేజ్మెంట్ అనేది ఇబ్బంది. ఎందుకంటే స్పాట్లో ఆ టైంలో డెఫినెట్గా ఇప్పుడు 4 రోజుల ఈ కబడ్డీ కన్నా డైలీ సీరియలే ఇప్పుడు నన్ను అడిగినా నేను అదే ఇంపార్టెన్స్ ఇస్తాను. కబడ్డీ అనేది నా ప్రొఫెషన్ కాదు, నేను ఆర్టిస్ట్ని. నిజంగా కాలు చేతులు ఎదిగితే నా ప్రొఫెషన్ పోయినట్టే. యాజ్ అన్ ఆర్టిస్ట్గా నేను అదే స్వార్థంతో ఆలోచిస్తాను కాబట్టి వాళ్ళు చెప్పింది కూడా నేను అర్థం చేసుకున్నాను. ఎస్ కరెక్టే, నేను సీరియల్కి ఇంపార్టెన్స్ ఇస్తాను. బట్ మేము స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి కుదిరితే ట్రై చేయి, ఎక్కువ కూడా ఎవరు కష్టపడద్దు, ఎక్కువ కాలు చేతులు ఎరగొట్టుకోకూడదు, ఎంటర్టైన్మెంట్ షో, మనం ప్రొఫెషనల్ కబడ్డీ ప్లేయర్స్ కాదు అని అందరికీ చెప్పే తీసుకొని వచ్చా. సో అలా స్టిల్ కొంతమందికి ఫ్రాక్చర్స్ అయ్యాయి కదా. నేను అదే కదా స్టార్టింగ్ నార్మల్. నేను నా బాధ ఏంటంటే మీకేమన్నా అయితే తర్వాత నన్ను దొబ్బుతారు, మీ కళ్ళ ముందే నేను తిరగాలి. ఎందుకంటే ఇది ఒకటే కదా, మీ కళ్ళ ముందే నేను తిరగాలి. నాకు కబడ్డీ అంటే ఏంటో తెలీదు, చూడండి మెల్లిగా ఆడండి అంటే నాకు ఎయిర్లైన్ ఫ్రాక్చర్ చేశారు. వద్దే నాకంతే నాకు రాదు, నన్ను వదిలేయండి అంటే కాళ్ళు బట్టి లాగేసి లెగ్మెంటేర్లు ఒక్కొక్కరు ఫెరోషియస్గా ఆడారు ప్రొఫెషనల్ ప్లేయర్స్ లాగా. ఎందుకంటే కబడ్డీ అనేది అదొకటి, అది ఎడిక్షన్ అని వచ్చి నిజం చెప్పాలి. అసలు ఎవ్వరికి కూడా కబడ్డీ అనేది తెలియదు, టచ్ చేయలేదు, ఎవ్వరికి రాదు. బట్ అయినా సరే మన ఆర్టిస్టులు అందరూ కూడా రన్నింగ్ సీరియల్ ఆర్టిస్టులు 90 మంది ఆ డేట్స్లో నాకు ప్రజెంట్ అయ్యారు. షూట్కి వెళ్ళినా సరే అక్కడ నుండి మాయమేసి వచ్చి గేమ్ ఆడి మళ్ళీ షూట్కి వెళ్ళిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో అది కొంచెం మేనేజ్మెంట్ అనేది ఇంకా అందులోనే ఉన్నా నేను మొత్తం. అప్పుడు ఇంకా 3 projects చేస్తున్నాను నేను సీరియల్. దానికి తోడు మా వదిన ప్రాపర్టీ ఇష్యూ ఒకటి, అన్నీ ఒకటేసారి పడ్డాయి. ఎప్పుడైతే స్కెడ్యూల్ అయిపోయిందో ఒక 3 months నేను డైలీ 3 hours పడుకుంటే ఎక్కువ. స్కెడ్యూల్ అయిపోయింది, హాస్పిటలైజ్డ్ అయ్యాను, బీపీ మొత్తం పడిపోయింది, 30sలోకి వచ్చేసింది, డేంజర్ అనేసారు. మళ్ళీ ఇంకా గ్లూకోజ్ లెక్క వెక్కి ఇంకా అప్పటి నుంచి ఇలా తయారయ్యారు. అప్పుడు రాములమ్మ, ఆతిరా, ఇది ఒక ప్రేమ కథ, 3 projects రన్ అవుతున్నాయి డైలీ సీరియల్స్. ప్రొడక్షన్ ఒకవైపు, ఫ్యామిలీ ఇష్యూ ఒకవైపు. మీకే చెల్లు, మీకు హ్యాట్స్ ఆఫ్ అనాలి. అసలు ఆ టైంలో ఏజ్లో ఇంకా ఆ తర్వాత ఇంకా ఇప్పుడు ఏం వద్దు అని చెప్పేసి ఇంకా కాము కూర్చొని నా షోస్ నేను ఇలా చేసుకుంటూ ఉన్నాం అనమాట. దాని తర్వాత ప్రొడక్షన్ ఇంకేం చేయలేదా, మీరు ట్రై చేయలేదా? లేదండి, ప్రొడక్షన్ ట్రై చేసాము, వచ్చాయి. కానీ మా ఆయన ఏది తీసినా పెద్ద పెద్ద భారీ ప్రాజెక్టులే తీస్తున్నాడు. నా కబడ్డీ తర్వాత నా వల్ల కాదు, నా ఆర్టిస్ట్ లైఫ్ అనేది పోతుంది, నేను కూడా చూసుకో అద్దంలో చూసుకొని నేను చాలా కాలం అయిందండి ఆ టైంలో.
ఏదో రెడీ చేశారా, రెడీ అయినా, స్నానం చేసామా, ఫ్రెష్ అయ్యామా, వెళ్ళిపోయి ఇలా ఉంది. మేకప్ కూడా నిద్దట్లో వాళ్ళు చేస్తే అలా వెళ్ళిపోవడం, యాక్ట్ చేయడం, ఇలా అయిపోయింది ఆ పరిస్థితి. చేస్తే మీరు చేసుకుంటే నా ఇన్వాల్వ్మెంట్ పెట్టొద్దు అని చెప్పేసి అన్నాను. ఇప్పుడే వద్దు, కొద్ది రోజులు అయిన తర్వాత చేద్దాం, కాన్సెప్ట్స్ అయితే బాగున్నాయి, తర్వాత చేద్దాం అని చెప్పేసి ఇంకా ఆగాం. వచ్చాయి మా టీం నుంచి ఆఫర్స్ వచ్చాయి, మళ్ళీ జెమినీ వాళ్ళే మళ్ళీ పిలిచి ఆఫర్ ఇచ్చారు. బట్ సో ఫ్యూచర్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఫ్యూచర్లో డెఫినెట్గా అండి. ఇష్టమే మీకైతే? అంటే యాజ్ అన్ నాకు యాక్టింగ్, యాంకరింగ్ కన్నా ఎక్కువ ఇష్టమైతే ఇది కాదు. అది ఇంకా సెకండ్ ఆప్షన్. సో యాంకరింగ్ కూడా సెకండ్ ఆప్షన్. నాకు యాంకరింగే ఫస్ట్ ఇష్టం. అవునా? కానీ నాకు రాదు. అది మరీ బాగుంది. మీకు రాదంటారు, మీరు చేశారు కదా ఆల్రెడీ. కాన్ఫిడెంట్ గా చేయడం అనేది ఓకే, ఇష్టంతో చేయడం వేరు. యాక్టింగ్ అనేది ఇష్టంతో చేస్తున్నారు. యాక్టింగ్ అనేది కాన్ఫిడెన్స్ కూడా ఉంది అందులో. యాక్టింగ్ అనేది ఏదో అలా సెట్ అయింది నాకు. నేను యాక్ట్రెస్ని కాదు, నేను యాంకర్నే. నాకు అది వచ్చింది, అందులో ఫేమ్ వచ్చింది, అలా చేస్తున్నాను అంతే. బట్ నాకు యాంకరింగ్ అంటే ఇష్టం. నేను ఫస్ట్ ఎంట్రీ ఇచ్చింది యాంకర్, కానీ ఇప్పటికీ నేను యాంకరింగే చేస్తున్నాను. కానీ నాకు రాదు, అదైతే ఒప్పుకుంటా. నేను ప్రతి ఈవెంట్ మేనేజ్ చెప్తాను, నాకు అంత రాదండి, నేను ప్రొఫెషనల్ కాదు, బట్ నేను చేస్తాను అంతే, చెప్పే వెళ్తాను నేను. సో ఓకే, మీకు ఇప్పుడు 15 years అయింది ఇండస్ట్రీకి వచ్చి. మీరు ఇంకెక్కువైందా? 2002 2002లోకి వచ్చా. ఎక్కువే. 16 17 years. మామూలు విషయం కాదు. అతి చిన్న వయసులో 17 years ఎక్స్పీరియన్స్ మీకు. సో మరి బెస్ట్ కాంప్లిమెంట్, ఎన్ని సంవత్సరాలు అయిపోయినా కూడా గుర్తుండిపోయే కాంప్లిమెంట్స్ ఉంటాయి. లైక్ డైరెక్టర్స్ కావచ్చు, మనతో వర్క్ చేసిన కో ఆర్టిస్ట్ కావచ్చు, సీనియర్స్ కావచ్చు, లేదంటే ఫ్యాన్స్ కావచ్చు. ఫస్ట్ కాంప్లిమెంట్ చెప్తా, ఎందుకంటే దాని తర్వాత చాలామంది చాలా కాంప్లిమెంట్స్ ఇచ్చారు. ఓకే, చాలామంది చాలా ఫస్ట్ కాంప్లిమెంట్ ఏంటంటే, అప్పటి వరకు యాంకరింగ్ చేస్తున్నంత కాలం కూడా నువ్వు టీవీలో వస్తావు కదమ్మా, నువ్వు టీవీలో వస్తావు కదమ్మా, నువ్వు టీవీలో వస్తావు కదమ్మా, ఇంతవరకే మాట ఉండేది. ఎవరు కూడా నువ్వు బాగా చేస్తావు ఇలా చెప్పేవాళ్ళు కాదు. అవునండి అవునండి అనేదాన్ని. ఎవరన్నా బాగా చేస్తావు అంటారేమో అని ఎదురు చూసేదాన్ని. చాలా షోస్ చేశానండి, ఫ్రాంక్లీ స్పీకింగ్, చాలా ప్రోగ్రామ్స్ చేశాను. దాని తర్వాత సీరియల్లోకి వచ్చిన తర్వాత, సీరియల్లో చేస్తావు కదా, బాగుంటావు, బాగా అనిపిస్తావు అంటారు. అరే బాగా చేస్తున్నానని చెప్పంటారా ఎవరన్నా అని చెప్పేసి ఎదురు ఎవరు చెప్పరా, ఇన్నేళ్ళైనా ఒక్కరు కూడా నువ్వు బాగా చేస్తావన్న మాట అనట్లేదే నన్ను అన్న ఫీలింగ్ అయితే నాకు చాలా ఉండేది. ఒకరోజు ట్రైన్లో ఎక్కడికో వెళ్తూ ఉంటే ఛానల్ నుండి ఫోన్ వచ్చాడు. ఎస్, నేను చేసే చంద్రముఖి సీరియల్ నుంచి అనురాధ గారని, ఆవిడ క్రియేటివ్ హెడ్ అనమాట, ఆర్కా మీడియా. ఫోన్ చేసి మళ్ళీ చేసావమ్మా ఈరోజు పర్ఫార్మెన్స్ నీది అన్నప్పుడు నా ఆనందం చూడాలి. ఇన్ని సంవత్సరాలకు ఎదురు చూస్తున్నాను, ఎవరన్నా బాగా చేసామంటారేమో అని ఎదురు చూస్తున్నాను, ఎవరు చెప్పలేదు. ఫస్ట్ టైం మీరు చెప్పారు మేడం, నాకు నేను నిజంగా లైఫ్ లాంగ్ మర్చిపోను, నాకు చాలా హ్యాపీగా ఉంది అని చెప్పాను. ఈ సీన్ చాలా బాగా చేసావు నువ్వు, ఆల్ ది బెస్ట్, నీకు మంచి ఫ్యూచర్ ఉంది అనే వరకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఓకే, సో అది ఎలాంటి సీన్ అంటే ఫెరోషియసా లేదంటే ఏదైనా? అది నాకు తెలీదు. అంటే సీరియల్స్ అనేవి ముందు వాళ్ళు ఎడిటింగ్ సూట్లో అలా కూర్చొని ఎపిసోడ్స్ చూసుకుంటారు, ఏ సీన్ అనేది నాకు తెలియదు. కానీ ఆ ట్రైన్లో వినిపించి ఇవి మాత్రం వినిపించాయి. ఇంకా అప్పుడు నాకు నెక్స్ట్ ఏంటి అనేది కూడా అడిగేటంత ఇది లేదు. ఆ ఆనందంలో ఉండిపోయాను, ఏ సీన్ అనేది కూడా అడగలేదు నేను. సో అప్పటి నుంచి నిజంగానే ఆ సీరియల్ 2007 నుంచి 4 వరకు రన్ అయింది, 2014 వరకు రన్ అయింది. చాలా పెద్ద నిజంగానే. అక్కడ నుంచి ఆవిడ ఎప్పుడైతే ఆ మాట అన్నారో అప్పటి నుంచి నాకు మంచి పేరు వచ్చింది. సీరియల్ సూపర్ హిట్ అయింది కంటిన్యూస్గా. అన్ని నెగిటివ్ రోల్స్, అన్ని హిట్ సీరియల్స్. మనసు మమత, కాంచనగంగ, కలవారి కోడళ్ళు, రాములమ్మ, రక్త సంబంధం, ఆల్మోస్ట్ అన్ని అరుంధతి, ఇట్లు ప్రేమతో అమ్మ, ఇంకా చాలా సీరియల్స్ ఉన్నాయి, అన్ని మంచిగా. గుర్తున్న పేర్లన్నీ చెప్పేయండి. చాలానే వద్దు. సో ఓకే, ఇలా నెగిటివ్ షేడ్స్ తర్వాత ఆవిడ ఎప్పుడైతే చెప్పారో అప్పటి నుంచి ప్రతి ఒక్కరూ సూపర్ పర్ఫార్మర్. ఇప్పుడు కూడా నాకు నచ్చేది ఏంటంటే, శ్రీవాణి బాగుంటుంది, శ్రీవాణి పాపులర్, శ్రీవాణి మంచి ఆర్టిస్ట్ అండి అంటారు. అంటే అబ్బా, నా చిన్నప్పుడు కోరిక ఇది బాగుంది అనిపిస్తుంది. ఎక్కడికి వెళ్ళినా, ఈవెన్ తమిళనాడుకి వెళ్ళినా మంచి పర్ఫార్మర్. సీజే భాస్కర్ అని పిన్ని అని సీరియల్ చేశారు, ఐడియా ఉన్నా? పిన్ని జూనియర్ రాధిక, నీ రౌడీ రాధిక అని చెప్పేసి అంటారు. నాకు నువ్వు ఇష్టం లేదు, బట్ నీ పర్ఫార్మెన్స్ అంటే నాకు చాలా ఇష్టం అంటాడు. గ్రేట్, అంతకన్నా మించి ఏం కావాలి? చాలు. నేను మీకు ఇష్టం లేకపోయినా సెకండ్ సార్ అది వద్దు, మీకు ఇష్టం లేకపోయినా పర్లేదు, నేను మంచి యాక్టర్స్ని కదా, యాజ్ ఎ డైరెక్టర్గా మీరు చెప్తాను నాకు చాలు అంటారు. ఓకే, సో మరి శ్రీవాణి గారిని మేము ఫ్యూచర్లో డైరెక్షన్ డిపార్ట్మెంట్లో చూడొచ్చా, ఒక డైరెక్టర్గా చూడొచ్చా? ఎందుకంటే ఫిమేల్ డైరెక్టర్స్ చాలా తక్కువ, స్పెషల్లీ సీరియల్స్ కనేసరికి ఇంకా చాలా తక్కువ. సో మిమ్మల్ని చూడొచ్చా? ఈజీగా హ్యాండిల్ చేస్తున్నారు ఆర్టిస్టులను కూడా. ఇంకే అయ్యే, ఆర్టిస్ట్లను హ్యాండిల్ చేయడం అనేది డైరెక్టర్ పని కాదండి. అంటే ఐ మీన్ టు సే, ఏదైనా గొప్పళ్ళు మీరు చేయలేరా ఏంటి ఇప్పుడు? డైరెక్షన్ చేయలేరా? అది నేను చెప్పాను యాక్చువల్లీ. అది ఇప్పటివరకు అయితే నేను ఎక్కడా చెప్పలేదు. నేను డైరెక్టర్ కార్డ్ కూడా తీసుకున్నాను, నాకు ఇంట్రెస్టే.
కానీ ఇప్పుడే నేను చేయను. కానీ మీకైతే కాన్ఫిడెన్స్, మీకు ఇంట్రెస్ట్ అయితే ఉంది కదా? అది చాలా గొప్ప పని అండి. నాకు ఇంట్రెస్ట్, నేర్చుకొని చేస్తాను. అంటే కొంచెం స్కిల్స్ ప్రొఫెషనల్గా ఏవైనా నేర్చుకొని చేయాలనుకుంటున్నారు? డెఫినెట్గా నాకు ఇంట్రెస్ట్, నేర్చుకొని చేస్తాను. ఓకే. సో నాకు తెలిసి ఇది ఎవరు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు మీ దగ్గర నుంచి. మీరు కార్డు కూడా తీసుకున్నారు, మీరు డైరెక్షన్ చేస్తారని ఎవరు అనుకోరు. ఎందుకంటే చాలా ఇన్వాల్వ్ అయిపోయారు, మిమ్మల్ని ఒక ఆర్టిస్ట్ లాగా, మంచి ఆర్టిస్ట్ లాగా వాళ్ళు ఫిక్స్ అయిపోయారు కాబట్టి. సో ఇంకా చాలా టైం ఉందేమో మరి మేము చూడాలి ఎలాంటి సీరియల్ వస్తుందో మీ దగ్గర నుంచి. సో మరి ఇన్ని సంవత్సరాలు అవుతుంది, 17 years అవుతుంది ఆల్మోస్ట్. నాకైతే ఇంట్రెస్ట్, చేస్తానని అయితే నమ్మకం నాకు ఉంది. బట్ ఫ్యూచర్లో వచ్చే అవకాశాన్ని బట్టి, అవకాశం వస్తే డెఫినెట్గా చేస్తాను. ఏదో కొంచెం వచ్చు, బట్ అయినా కూడా యాంకరింగ్ చేస్తాను అన్నదే అలా చేస్తున్నారంటే మీరు ఏదో రాదు డైరెక్షన్ చేస్తానేమో అని అన్నారంటే చేస్తాను. నాకు ఇంట్రెస్ట్, నాకు నిజంగా ఇంట్రెస్ట్. ఓకే. 17 years ఇండస్ట్రీ కదా, బెస్ట్ ఫ్రెండ్స్. దాగా 17 years అంటే నాకే సరే అన్నానండి. ఓకే అన్నాను. 7 years ఇప్పుడే కొత్తగా వచ్చాను, చెప్పండి. స్టిల్ న్యూ, ఇప్పుడే కొత్తగా వచ్చారా? ఓకే, నో ప్రాబ్లం. అలాగే అనుకుని ముందు అడిగేస్తానండి. అయ్యో నాకు కొత్త అండి, నాకు రాదు, నేను కొంచెం ట్రై చేస్తుంటే కొంచెం హెల్ప్ చేయండి అని చెప్పేసి వెళ్తా. పెద్ద వాళ్ళు, గొప్ప వాళ్ళందరూ అలాగే అంటారట, మరి తెలీదా మీకు? సరే, ఇప్పుడిప్పుడే వచ్చారు కదా కొత్తగా ఇండస్ట్రీలోకి, మీకు ఫ్రెష్గా ఎవరైనా బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే చెప్పండి, మీ వేలోనే అడుగుతా. ఫ్రెష్గా ఏం లేదండి, నాకు ఎప్పటి నుంచో ఫ్రెండ్ నవీన. ఓకే, వన్ అండ్ ఓన్లీ ఫ్రెండ్? ఆల్మోస్ట్. ఒక్కరే ఫ్రెండా? ఎందుకలా అంటే అబ్బా, అందరితో గొడవ పడతారా ఏంటి మీరు? చెప్పండి. ఫ్రెండ్స్ బోల్డ్ మంది ఉన్నారు, బట్ ఇండస్ట్రీ ఫ్రెండ్స్, బెస్ట్ ఫ్రెండ్స్ ఒక 3-4 ఉన్నారు, బట్ ఇండస్ట్రీలో ఎవరు లేరు. మీరు అడిగింది ఏంటి ఇప్పుడు? నన్ను బెస్ట్ ఫ్రెండ్ కదా అడిగింది. నేను బెస్ట్ ఫ్రెండ్ అనే చెప్పాను. బెస్ట్ ఫ్రెండ్స్ అందరిని పెట్టుకుంటే కష్టంగా. అలా అంటారు. అంటే ఈ మధ్య కాలంలో ఎక్కువ ఎవరు చూసినా కూడా ఒకరితో ఫ్రెండ్స్ అంటే 3-4 ఉంటున్నారు. అలా అంటే నాకు అందరూ ఫ్రెండ్స్. ఇప్పుడు కాంటాక్ట్ ఓపెన్ చేస్తే ఎవరికి ఫోన్ చేస్తాం, ఎప్పుడు కలిసి సినిమాకి వెళ్తాం అనేది తెలియదు. నేను బెస్ట్ ఫ్రెండ్ అంటే అడిగారు కాబట్టి చెప్పాను. ఓకే, వన్ అండ్ ఓన్లీ అంటే టక్కున గుర్తొచ్చే ఫ్రెండ్ అంటే నవీన. ఏ సీరియల్ చేసినా ఆ సీరియల్ వాళ్ళందరం, ఇప్పుడు మీకు తెలియదే ఉంది, చక్కగా ఫ్యామిలీలో ఉండి గ్రూప్ క్రియేట్ చేసి మొత్తం టూర్స్కి వెళ్ళడం, సినిమాలకు వెళ్ళడం, అందరూ ఫ్రెండ్స్. సో బెస్ట్ ఫ్రెండ్ అనగానే టక్కున గుర్తొచ్చింది నవీన గారు అనమాట. ఇంకా ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏంటండి? మీరు తమిళ్లో ఇప్పుడు 2 సీరియల్స్ చేస్తున్నారు కదా? లేదండి, తమిళ్లో ఇప్పుడు కొత్తగా కమిట్ అయ్యాను. మైనా అని కలర్స్ తమిళ్లో, అది మీకు ఉడాన్ అని ఆల్రెడీ కలర్స్ లో చాలా హిట్ సీరియల్. సో ఆ ప్రాజెక్ట్ చేస్తున్నాను. ఈవెన్ టేకింగ్ కూడా అదిరిపోయింది, చాలా బాగుంది. నాకైతే చాలా నచ్చింది ఆ క్యారెక్టర్. పాజిటివ్ ఫస్ట్ అలా చెప్తుంది, పాజిటివ్ అలా చెప్పుకునే పరిస్థితి అయిపోయింది. నెగటివ్ చేసి మళ్ళీ రీసెంట్ ఎడారిలో కాల్ చేశారు ఒక కొత్త ప్రాజెక్ట్ కోసం, నెగటివ్ అని. అవునా, సరే ఓకే అండి, చూద్దాం అనిపిట్స్. నెగటివ్ అంటే ఇప్పుడు పాజిటివ్ అయితే చేయాలని ఉంది. డెఫినెట్గా నెగటివ్ అని కొత్తగా ఉంటే చేయొచ్చు, బట్ ఇది చాలా బాగుంది. ఆ సీరియల్లో నెగటివ్ వచ్చిందో చేద్దాం అనుకున్నాను నేను. మైనా అంత బాగుంది ఆ సీరియల్. ఓకే. తమిళ్ బాగా చూస్తూ ఉంటారా? కానీ లాంగ్వేజ్ రాకుండా మీరు ఎలా అసలు స్టార్ట్ చేశారు? నాకు అర్థం కావట్లేదు తమిళ్, ఎందుకంటే అంత ఈజీ కాదు కదా. యాక్చువల్లీ నేను అదే అంటున్నాను, నాకు తెలీదు. ఏదైనా పని ఒప్పుకున్నానంటే అది కష్టం అవుతుందా, ఇది బాగుందా, అలా తెలీదు. పని చెప్పారా చెయ్యాలి, అంతవరకే తెలుసు నాకు. అది ఎలా అవుతుంది, కష్టంగా చేస్తున్నానా ఏంటనేది నాకు తెలీదు. నాకు ఇష్టంగా వెళ్ళిపోతుంది అది. ఓకే, అవును కదా, కరెక్టే. నాకు లాంగ్వేజ్ రాదు, ఏమో చేస్తున్నాను. ఇప్పుడు మీరు అంటేగానే ఆలోచన పోవట్లేదు నాకు. ప్రతి క్వశ్చన్కి ఒక క్వశ్చన్ తర్వాతే ఆన్సర్. దిస్ ఇస్ శ్రీవాణి స్టైల్. ఏమన్నానంటే, ఇప్పుడు మనకి ఇష్టంగా ఉంటే మనం అది కష్టం అనేది కూడా మనకి తెలియదండి. అది ఎన్నిసార్లు అయినా, 10 సార్లు అయినా, 20 సార్లు అయినా చేసుకుంటే అరే నేను కష్టపడుతున్నాను అన్న ఫీలింగ్ మనకు రాదు. అదే ఇప్పుడు నాకు తెలియకుండా ఇప్పుడు మన కెమెరామెన్ గారు చేస్తారు, వెళ్ళి చూడండి అంటే అంతసేపు నేను కెమెరా చూస్తూ కూర్చోగలనా? అది నాకు కష్టం. అప్పుడు అనిపిస్తుంది, అమ్మా ఇంత కష్టమైన పని నేను చేయలేను. ఇది నాకు ఇష్టం కాబట్టి నాకు తెలీదు, చేసేస్తాను. సో మరి ఇప్పుడు తమిళ్ మాట్లాడగలుగుతున్నారా? తమిళ్ మాట్లాడతాను. ఏంటంటే నాకు ఏం కావాలో అడుగుతాను, వాళ్ళు ఏం చెప్పారో నాకు అర్థమవుతుంది. అంతకుమించి సో అంతకన్నా మీకు పెద్దగా టఫ్ అయితే అనిపించట్లేదు. ప్రాంప్టింగ్ లోనే మీరు చెప్పేస్తున్నారు డైలాగ్స్. కొన్ని ఉంటాయండి కొన్ని వర్డ్స్, ఎందుకంటే వాళ్ళ టంగ్ ట్విస్టింగ్ వర్డ్స్ వేరేలా ఉంటాయి, వాళ్ళు మాట్లాడే స్లాంగ్ కూడా డిఫరెంట్ గా ఉంటుంది. అది ఒక్కొక్కసారి అనిపిస్తుంది, బట్ నేను ట్రై చేస్తా. ప్రాంప్టర్ ఎవరైతే చెప్తున్నారో ఆయన అబ్జర్వ్ చేస్తూనే ఉంటాను. అది ఓహో ఇది ఇలా 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 అని చెప్పేసి అలా చేస్తాను. సో మరి అది అర్థం అవ్వడానికి ఏదైనా స్పెషల్ కేర్ అంటే తమిళ సీరియల్స్ మూవీస్ ఎక్కువ చూడడం అలా ఏం చేయడం? అక్కడ ఏంటంటే మన షూటింగ్ లొకేషన్ సెట్లోకి వెళ్ళామంటే ఆ సిచ్యువేషన్ అనేది మనం అర్థం చేసుకుంటాం. ఏం జరుగుతుంది సిచ్యువేషన్ అంటే, ఇల్లు, ఈ సెటప్, ఈ అమ్మాయి, ఇది ఆ సిచ్యువేషన్ తెలియకుండా మనకు అర్థం. భాషతో సంబంధం లేదు, భావం ఉంటే చాలు అన్నట్టుగా ఆ భావాన్ని అర్థం చేసుకుని వెళ్ళిపోతా. సో కొన్ని వర్డ్స్ అప్పుడు అనిపిస్తుంది కరెక్ట్గా. అదే తెలుగులో నాకు కనుక ఈ వర్డ్స్ చెప్పుంటే ఒక్కొక్క వర్డ్కి ఒక్కొక్క వేరియేషన్తో నేను చెప్పేదాన్ని కదా. ఇక్కడ నాకు ఆ భాష రాదే.
అదే ఇదిలో అప్పుడు నాకు అనిపించింది, అప్పుడు ఇక్కడ కన్నడ వాళ్ళు వచ్చి పాజిటివ్ ఎందుకు చేస్తారంటే ఇందుకే చేస్తారు, భాష రాకపోతే ఓ భావాన్ని దానికి తగ్గట్టుగా వెళ్ళిపోతూ ఉంటారు. నెగటివ్ ఎవరిని ఇప్పుడు తమిళ్లో చేయలేను, భాష తెలియకపోతే ఎలా చేస్తాం, కష్టం. అప్పుడు అర్థమైంది, ఓకే వీళ్ళెందుకు ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్ కొత్తదనం కావాలి, అలాంటి పాత వాళ్ళని అవాయిడ్ చేయట్లేదు. ఎవరి కాళ్ళకి ఎప్పటికప్పుడు ఇప్పటికీ మన వాళ్ళు అందరూ పాతలు చేస్తూనే ఉన్నారు. ఎవరిని అవాయిడ్ చేశారు, చేయలేదే. ఇంకోటి ఏంటంటే అదృష్టం, కొంతమంది వర్క్ ఉంటుంది, కొంతమంది వర్క్ ఉండదు. వాళ్ళ డెడికేషన్ని బట్టి, వాళ్ళ బిహేవియర్ని బట్టి, వాళ్ళ పేమెంట్స్ని బట్టి, వాళ్ళ డేట్స్ని బట్టి. ఊరికి మనం ఆలోచిస్తే కరెక్ట్ కాదు కదా అనిపిస్తుంది అంతే. వాళ్ళు ఇంకా తెలివైన వాళ్ళు బాగా ఎవరు ఛానల్ని హ్యాండిల్ చేస్తున్నారు, ఒక డైరెక్టర్ వాళ్ళంటే వాళ్ళు బాగా తెలివైన వాళ్ళు. ఏముంది, ఎవరికి తగ్గట్లుగా వాళ్ళ పొజిషన్స్ ఉంటాయి అంటారు. అంతేగా, బాగా అర్థం చేసుకొని ముందుకు అలా సాగిపోతున్నారు. మీరు ఇలాగే సక్సెస్ అవ్వాలని నేను కూడా కోరుకుంటున్నాను. ఏం లేదు, మరి ఎనిమీస్ కూడా చెప్పేస్తే బాగుంటుంది కదా. ఇండస్ట్రీలో కోల్డ్ వార్స్ అంటూ కూడా జరుగుతుంటాయి, బయట పడవు చాలా మటుకు, కానీ సీరియల్ సగంలో వెళ్ళడం, లెట్ మీ కంప్లీట్, సీరియల్లో సగం నుంచి వెళ్ళిపోవడము, షోస్లో సగం నుంచి వెళ్ళిపోవడం మీకు జరుగుతూనే ఉంటాయి. రంగస్థలంలో కూడా ఐ థింక్ మీరు ఒకటో రెండో చేసి వెళ్ళిపోయారు. రీజన్ ఏంటో తెలియదు. అంటే జనరల్గా ఏమనుకుంటారు, సడన్ గా వెళ్ళిపోతే గొడవలనే అనుకుంటారు. అనుకున్న వాళ్ళు అనుకుంటారు. సో మరి ఎనిమీస్ ఎవరైనా ఉన్నారా ఇండస్ట్రీలో, పేరు చెప్పకపోయినా, అంటే అలాంటివి కూడా ఫేస్ చేశాను ఉన్నారు? నేను మీకు అదే చెప్తున్నా. నేను స్టార్టింగ్ లో మన టాపిక్ కూడా అక్కడే స్టార్ట్ అయింది. నాకు కోపం వస్తే నేను ముందు అడిగేసి నేను క్లారిటీ తీసేసుకుంటా. కానీ మిగతా వాళ్ళకి నా మీద కోపం ఉందో లేదో నాకు తెలియదే. వాళ్ళ కోపం ఉంటే నా మీద అడిగి మాట్లాడేది. కానీ నేను ఇప్పటివరకు అందరితో మాట్లాడతా, అందరు నాతో మాట్లాడతారు. నాకైతే ఎవరు ఎనిమిలా అయితే నాకు అనిపించారు. గంగమంగా మానేశాను, కానీ మా ప్రొడ్యూసర్తో ఇంకా మాట్లాడతాను, మా ఛానల్ వాళ్ళతో ఇంకా మాట్లాడతాను, నా ఫ్రెండ్స్తో ఇంకా మాట్లాడతాను. అదేం లేదు, రంగస్థలం వచ్చేసాను, ఇప్పటికీ ఆ మేనేజర్లు ఫోన్ చేస్తారు, ఈ ప్రాజెక్ట్ మన బ్యానర్, అవి కంటిన్యూ అవుతూనే ఉంటాయి. కానీ గొడవపడి మానేసినవి కావవి. ఓకే, గొడవపడి వాళ్ళు చెప్పిందే మీరు చెప్పింది, నేను ఏమన్నాను, వాళ్ళు చెప్పినట్టు చేయకుండా మధ్యలో ఇది మారిస్తే నాకు నచ్చదండి. అనేది అలా మారుతూ ఉంటాయి, కానీ నేను అలా చేయను. అవి మార్చొద్దని నేను అనట్లేదు, నాకు ఇష్టం లేదు, కానీ మీరు వేరే వాళ్ళని పెట్టుకొని అని చక్కగా సెట్ చేసుకొని బయటకు వచ్చి మళ్ళీ నేను చేసిన బ్యానర్స్లోనే చాలా వర్క్ చేసినవి ఉన్నాయి నేను. సో రంగస్థలం ఎందుకు మానేస్తారు మీరు? ఎందుకంటే డాన్స్ మీకు ఇష్టం ఒకటి, ప్లస్ నేమ్ వస్తుంది దాంట్లో, బాగా మంచి ఇష్టం చేస్తారు. ఎందుకు? అరే అంటే ప్రతిదానికి ఒక రీజన్ ఉంటుంది కదా. డాన్స్ షో మీరు వదలరు, మీరు సీరియల్ని కూడా నెగిటివ్ అయిపోయింది అనేసి వదిలేసి వెంటనే యాంకరింగ్ వైపు వెళ్ళిపోయారు. అలాంటి డాన్స్ షో వదిలేరు అని అంటే ఏదో ఒక రీజన్ అయితే ఉంటుంది కదా డెఫినెట్లీ. ఏదో ఒక రీజన్ అంటే నాకు సాంగ్స్ నచ్చలేదు, అండ్ ఇంకోటి ఏంటంటే అక్కడ అన్ని రెట్రో రీమిక్స్ అని డివైడ్ చేశారు. ఇప్పుడు అది చెప్తే బాగోదేమో, అలా అంటారా? ఇప్పుడు చేసే వాళ్ళందరూ ఫీల్ అవుతారుగా. మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు. ఓకే, సో శ్రీవాణి అని అంటే వెంటనే గుర్తొచ్చేది. అండ్ వాట్ ఈస్ శ్రీవాణి? ఆన్ స్క్రీన్ శ్రీవాణికి, ఆఫ్ స్క్రీన్ శ్రీవాణికి ఉన్న బిగ్గెస్ట్ డిఫరెన్స్ ఎందుకంటే? మేకప్. ఇది మరీ బాగుంది క్వశ్చన్. ఇప్పుడు ఆన్ స్క్రీన్ డెఫినెట్ గా మేకప్ లేకుండా యాజ్ ఎ పర్సన్ ఐమ్ ఆస్కింగ్, లైక్ యాజ్ ఎ పర్సన్. అంటే ఇప్పుడు ఆన్ స్క్రీన్ లో వచ్చేసి చాలా రకాల క్యారెక్టర్స్ చేస్తారు. అండ్ మీరు కూడా చెప్పారు, ఇంతకుముందు చెప్పారు, లాంగ్ బ్యాక్ నాకు కలిసినప్పుడు కూడా చెప్పారు, ఆ నెగిటివ్ చేసి ఒక్కోసారి ఇంటికి వెళ్ళి కూడా నేను అరిచేస్తున్నాను, ఏం జరుగుతుందో నాకు తెలియట్లేదు. అప్పట్లో నేను చెప్పాను కదా, చిన్న ఏజ్ లో మనకు తెలియకుండా మనం కొంతమందిని చూసి అడాప్ట్ చేసుకుంటూ ఉంటాం తెలియకుండా. ఇప్పుడు మీరు చాలాసేపు ఒకే దాంట్లో ఉంటాయి. ఆ ఏజ్ ఏంటంటే అన్ని నేర్చుకునే ఏజ్. మనం 16, 17 ఏంటంటే కొత్త ఏం కనిపిస్తే కొత్త అన్నిటి మనం అట్రాక్ట్ అవుతూ ఉంటాం, వాటిని అడాప్ట్ చేసుకుంటాం. ఏ సిచ్యువేషన్ ఉంటే అందులోనే ఉండిపోతాం. ఆ ఏజ్ అలాంటిది, అంత మెచ్యూరిటీ ఉండేటటువంటి ఏజ్ కాదు. సో ఆ టైంలో నేను నెగిటివ్ రోల్స్ ఎక్కువగా చేసి అలాగే మాట్లాడటం, అలాగే అందరి మీద ఇరిటేట్ అవ్వటం, పొద్దున్నటి సాయంత్రం వరకు. నేను చెప్పాను, ఏది ఇచ్చినా నేను చాలా ఎక్కువ ఇన్వాల్వ్ అవుతానని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నేను డెఫినెట్గా ఇన్వాల్వ్ అవుతాను, నాకు నచ్చకుండా అయితే నేను చేయను. అలా ఇన్వాల్వ్ నా క్యారెక్టరైజేషన్ కూడా అలా మారిపోయింది బయట కూడా. మా ఆయన కూడా, ఏంటి ప్రతిదానికి ఇరిటేట్ అవుతున్నావు, ప్రతిదానికి కోపడుతున్నావు? నేనేం ఫస్ట్ నువ్వు మాట్లాడి మాడ్యులేషన్ మార్చు అనేవాళ్ళు. నువ్వు మాటనే నీది కరెక్ట్గా లేదు, కరెక్ట్గా మాట్లాడు అని. నేను మామూలుగానే మాట్లాడుతున్నాను కదా అని నేను అనుకునేదాన్ని. కాకపోతే ఆ సీరియల్ మాడ్యులేషన్ ఏదైతే ఉందో నేను బయట కూడా అదే మాట్లాడేదాన్ని. తర్వాత ఓహో దీనివల్ల నాకు ఇలా అవుతోంది. 3 సీరియల్స్ అంటే డైలీ 30 days వర్క్, దానితో పాప నైట్ అంతా నిద్ర ఉండేది కాదు. ఆ ఫ్రస్ట్రేషన్లో చాలా ఉంది అనుకోండి. ఒక 2-3 years మా ఫ్రెండ్స్ అందరూ కూడా, నువ్వు మాట్లాడే మాట కరెక్ట్ కాదు, నువ్వు మాట్లాడడం మార్చుకో ఫస్ట్ నువ్వు అని. ఇంకా అప్పటి నుంచి నాకు నెగిటివ్ రోల్స్ మీద కొంచెం ఇదయింది, వద్దులే అనుకుంటా. నేను మాట్లాడినా కొట్టినట్టుగా ఉండేదంట. మేబీ ఇప్పుడు కూడా అలా ఉందో నాకు తెలియదు, కొంచెం అలా ఉండేదంట. అబ్బాయి ఏమవ్వట్లేదే, బాగుంది, మీరు అలాగే మాట్లాడండి. అలా ఉందంటే అన్న ఇదంతా ఇంకా దాని గురించే. ఎందుకంటే అక్కడ
ఒకటి రెండు డైలాగులు కాదు కదా, పొద్దున్న నుండి రాత్రి వరకు ఆ డైలాగులు చెప్పి 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 అలా అయిపోయింది. అదే ఇప్పుడు తమిళ్లో ఎన్ని చెప్పి నా భాష రాదు కాబట్టి అది మాట్లాడదు నేను ఇక్కడ. అందులో అది పాజిటివ్, పాజిటివ్. ఇది ఎవరు బాగా ఏడుస్తూ దీనంగా ఏదైనా క్యారెక్టర్ వస్తే చేయాలని మీకు ఎప్పుడైనా అనిపించిందా? అనిపించే కదా నెగిటివ్ మార్చేసాను. నెగిటివ్ అంటే నెగిటివ్ పాజిటివ్ వేరు, పాజిటివ్గా చేయడం, ధైర్యంగా చేయడం అది కూడా పాజిటివ్ కిందకి వస్తుంది. బట్ ఏడుస్తూ ఎప్పుడు కూడా ఒకరు బాధ పెడుతుంటే బాధ, అదేనా మొత్తం? అదే గంగమంగ యాజ్ ఇట్ ఈస్. అది గంగమంగ మంచి క్యారెక్టరైజేషన్. ఈవెన్ ఇప్పుడు తమిళ్లో నేను చేసినాయి, ఇప్పుడు నేను చేసే క్యారెక్టరైజేషన్ కూడా అలాంటిదే. ఓకే. అండ్ ఇంతకుముందు అన్ని లవ్ స్టోరీసే చేశాను, బట్ ఇంతకుముందు అన్ని లవ్ స్టోరీసే. ఇప్పుడు అలాంటి క్యారెక్టరైజేషన్, పాపని వేరే వాళ్ళకి గిర్వి కింద పెట్టేసి పాపని అక్కడ పంపించేయటం, పాప అక్కడ పని చేయడం, పాప మా దగ్గర రాకపోవడం, డబ్బుల కోసం పాప, ఆ టైప్లో క్యారెక్టరైజేషన్ అంతా. అది బాగుంది. సో మీరు ఇప్పుడు పాపను కూడా తీసుకొని వెళ్ళట్లేదు అన్నారు లొకేషన్కి. సో మరి ఎలా మేనేజ్ చేస్తున్నారు అక్కడ ఉండడం? ఇక్కడ వీడియో కాల్ ఓన్లీ వీడియో కాల్ హ్యాపీగా ఇంట్లో అమ్మాయి ఉంటుంది, పాపని చూసుకుంటుంది సోని అని. దాని తర్వాత మా మమ్మీ ఇంట్లోనే ఉంటారు, పక్కనే మా అత్త వాళ్ళు ఉంటారు. మేము ఉండేది గాంధీనగర్ ఏరియా, ఎందుకంటే మా 13 ఫ్యామిలీస్ అక్కడే ఉంటాయి. సో ధైర్యంగా నేను మా ఆయన బయటికి పని చేసుకోవడానికి వెళ్ళినా మా పాప హ్యాపీగా ఉంటుంది అక్కడ. ఓకే. సో మరి కొత్తగా ఇండస్ట్రీకి చాలా మందికి సీరియల్స్ చేయాలన్న ఆశ ఎక్కువ. అవునండి. తెలుగు వాళ్ళు కూడా ఈ మధ్య కాలంలో ఎక్కువ యాక్టింగ్ పై ఇంట్రెస్ట్ కూడా చూపిస్తున్నారు. ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు ఇంట్రెస్ట్ ఎక్కువ, స్కోప్ కూడా ఎక్కువే ఇప్పుడు. సో మరి అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? అలాంటి వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారండి, ఇండస్ట్రీ చాలా మంచిది. సో డెడికేటెడ్గా వర్క్ చేయండి, మాట కమిట్మెంట్ ముఖ్యం. ఎందుకంటే ఒకటి ఒప్పుకొని ఇంకో ప్రాజెక్ట్ ఒప్పుకొని వెళ్ళిపోవడం లాంటివి చేయకండి. సో ఏదో ఇండస్ట్రీ అంటే 2 రోజులు అవకాశాలు ఉంటాయి, దాని తర్వాత అవకాశాలు ఉండవు, దీన్ని నమ్మొచ్చా లేదా అలాంటివన్నీ ఏం లేదండి. ఎక్కడైనా సరే మనం కమిట్మెంట్తో చక్కగా పనిచేస్తే ఎప్పటికైనా అవకాశాలు ఉంటాయి. సో ఏంటంటే చాలామంది ఏంటంటే ఇలాగే చేస్తున్నారండి, ఇంకోటి వచ్చిందా వెళ్ళిపోతున్నావా, ఇక్కడ కంటిన్యూస్గా రెగ్యులర్గా మనం ఒక మాట కమిట్ అయి ఉండడం అనేది అయితే ఉండట్లేదు. ఇప్పుడు వచ్చిన వాళ్ళంతా అగ్రిమెంట్స్ చేస్తున్నారు, మరి నేను ఇప్పటివరకు అగ్రిమెంట్ చేయలేదు ఈ ప్రాజెక్ట్కి. ఆ నమ్మకం అనేది మీరు ఉంచండి. సో మీకు కూడా ఎప్పుడూ ఇండస్ట్రీ తోడుగా ఉంటుందని అంటాను. సో మీరు మంచిగా ఉంటే అన్ని మంచిగా ఉంటాయి. మన బిహేవియర్ని బట్టే ఎదుటి వాళ్ళ బిహేవియర్ లైక్ ఏ మిర్రర్, అంతే. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇట్ వాజ్ నైస్ టాకింగ్ టు యూ. మీరు కోరుకున్నట్లుగానే మీకు పాజిటివ్ క్యారెక్టర్స్ అండ్ డిఫరెంట్ క్యారెక్టర్స్ నెగిటివ్ వచ్చినా కూడా రావాలని, ఇంకా ఈ 17 ఏళ్ళు ఏంటండి, ఇంకా 20 ఏళ్ళు 30 ఏళ్ళు కూడా మంచి మంచి క్యారెక్టర్స్ చేయాలని మీ కోరిక ఏదైతే స్పెషల్లీ ఉందో, డైరెక్టర్గా కూడా మీరు రావాలని, మంచి మంచి సీరియల్స్ని అందించాలని, పెద్ద పేరు తెచ్చుకోవాలని, అందులో అప్పుడు గుర్తొస్తే నన్ను కూడా పిలవాలని, నేను కూడా యాక్ట్ చేయాలని కోరుకుంటున్నాను. నాకు ఏదైనా ఓకే అండి. అంటే అప్పుడు మీ చేతిలో ఉంటుంది కదా, మీరే అన్నారు కదా డైరెక్టర్ దేవో భవ. సో మీరేది సూటబుల్ అనుకుంటే అది ఇవ్వడమే. ఎందుకంటే మనం అనుకుంది జరగదు. నాకు పాజిటివ్ అంటేనే ఇష్టం ఉండేది, బట్ నేను చేసిన ఒకే ఒక సీరియల్ నెగిటివే చేశాను, బట్ ఆడియన్స్కి రీచ్ అయింది. సో అప్పుడు నాకు మీరు ఎప్పట్లోనో మీరు ఎలా అయితే ఫేస్ చేశారని అనుకున్నాను. నా చేతిలో ఏం లేదు, అంతా వాళ్ళ చేతిలో ఉంది, వాళ్ళు ఏ చెప్తే మనం అది చేయాలి. దే ఆర్ లైక్ గురూస్, వాళ్ళు చెప్పింది చేయాలి, వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి. బట్ నిజం చెప్పాలి అంటే ఇట్ వాజ్ నైస్ టాకింగ్ టు యూ. మాట కఠినం అనేసి అందరికీ తెలిసిన విషయమే, బట్ ఆ కఠినమైన మాట కాదు, తన స్వభావమే అది అన్నది ఈరోజు శ్రీవాణి గారిని చూస్తే నో లిజన్ లెట్ మీ కంప్లీట్ కట్ వేసేసుకుంటారు సడన్ గా. అంటే జనరల్గా బయట చూడగానే కావచ్చు, మాట్లాడుకున్న వాళ్ళు కావచ్చు, నెగిటివ్ రోల్స్ బాగా చేస్తారు శ్రీవాణి గారు, బట్ మాట్లాడడం కూడా అలాగే. ఎందుకంటే డాన్స్ రియాలిటీ షోస్ చేసినప్పుడు కూడా అది కాదు, అది తప్పు అని మీరు ఊరికే చూపిస్తుంటారు కదా, దాన్నే రిపీట్ వేసి జనాలకు అది పడిపోయింది. సో కాకపోతే ఏంటంటే కొంతమంది అన్యాయాన్ని తట్టుకోలేరు, రాంగ్ థింగ్స్ని వెంటనే అప్పటికప్పుడే చెప్పేస్తారు. అది గుడ్ థింగ్ యాక్చువల్లీ, మన హెల్త్కి కూడా మంచిదండి. లోపల పెట్టుకోవడం కన్నా బయటికి చెప్పేస్తే పోలే, ప్రేమిస్తే పోయేదే ఉంది, మా అయితే తిరిగి ప్రేమిస్తారు అన్నది చెప్పారు. సో బట్ చాలా బాగుంది. సో దాట్స్ ఆల్ ఫర్ టుడే. శ్రీవాణి గారు చూశారు కదా, ఎప్పుడూ కూడా సీరియల్స్లో బోల్డ్ అండ్ సీరియల్స్లో చూస్తుంటారు, నెగిటివ్ షేడ్స్లో, పాజిటివ్ షేడ్స్లో. షేడ్ ఏదైనా కూడా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. అండ్ అలాగే హోప్ఫుల్లీ ఈరోజు తన ఇన్నర్ వ్యూస్ని మనతో పంచుకున్నారు. చాలా విషయాలు మీకు తెలిసినవి, బట్ తెలియనివి కూడా కొన్ని ఉన్నాయనేసి నేను అనుకుంటున్నాను. దాట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ మీరు కూడా మీ గోల్స్ అన్ని కూడా ఫుల్ఫిల్ అవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ అండి, నేను మీ శ్రీవాణి. నా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ చూడాలి అంటే ఐ డ్రీమ్లో చూడాలి, అది కూడా విత్ అనిత. ప్లీజ్ డోంట్ మిస్ టు వాచ్. థ్యాంక్ యూ.